సో అందరికీ నమస్కారం. సో టుడేస్ ద గ్రేట్ డే. సో ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ డిస్కషన్ మనం తీసుకోబోతున్నాము. సో ఈరోజు టాపిక్ డిస్కషన్ వచ్చేలకి సో బ్యాంకాక్ ట్రిప్ అయితే వచ్చే లాభాలేంటి అండ్ లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ని ఎలా రాయాలి, లిస్ట్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, నెక్స్ట్ మూడోది డే టు చేయాల్సిన పనులు ఏంటి, ఇవి. సో ప్రతిరోజు మీరు ఒక డైరీ తీసుకొని ఒక డైరీలో మీరు ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకుంటే సో పక్కాగా ఇక చూడండి, ఇలాంటి డైరీ ఒకటి ఉంది, డైరీలో నోట్ చేసుకుంటే సో మీరు ముందు నాలెడ్జ్ తీసుకుంటే మీ దగ్గర జ్ఞానం అంటే నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఈ బిజినెస్ డైమండ్ అవ్వచ్చు. మీ దగ్గర నాలెడ్జ్ లేదు, డైమండ్కి వెళ్ళారు. అండ్ 1 అవర్ పాటే జూమ్ ఉంది. ఈ 1 అవర్ కొంచెం కెమెరా ఆన్ చేసుకొని 1 అవర్ సేఫ్ షాప్ కోసం మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీ మీద ఇగో నాలాంటి అప్లయన్స్కి నమ్మకం కలుగుతుంది. అరే ఈ వ్యక్తి ఎవ్రీడే జూమ్కి వస్తున్నారు, కెమెరా ఆన్ చేసుకుంటున్నారు. కెమెరా కూడా ఆన్ చేయాలి. ఆ కెమెరా ఆఫ్ లో పెట్టేసి మీరు వింటున్నారా వింటలేదు ఎవరు తెలిసింది. డైమండ్ ఎవరు అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కెమెరా ఆన్ చేసుకుని కూర్చోవాలి 1 అవర్. నేను ఎక్కువ టైం అట్లా మీరు పనులు చేసుకుంటూ ఉండొచ్చు, బహుశా అనుకోవచ్చు మేము పొద్దు పొద్దున్నే పనులు ఉంటాయి కదా అంటే కొంచెం స్కిప్ చేసుకోండి. 6 గంటల లోపు లేదా 7 గంటల తర్వాత మీరు పనుల్ని స్కిప్ చేసుకోండి. లైఫ్ చేంజ్ అవుతున్నప్పుడు, ఫ్యామిలీ భవిష్యత్తు మారుతున్నప్పుడు, పిల్లల భవిష్యత్తు మారుతున్నప్పుడు కొన్ని కొన్ని వర్క్స్ మనం మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి. మరి ఆ పనులు చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. సిద్ధమవుతా రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? చూడండి, ఈరోజు మా సేఫ్ షాప్ లాంటి బిజినెస్ లో సురేష్ ఎక్కువ మంది మగవాళ్ళే డైమండ్ అవుతున్నారు, ఆడవాళ్ళు డైమండ్లు కావట్లా. ఎందుకు మగవాళ్ళే అవుతున్నారు, ఆడవాళ్ళు కావట్లా అంటే 3 కారణాలు. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఆడవాళ్ళలో ఫిజికల్ గా మగవాళ్ళకున్నంత స్ట్రెంగ్త్, హార్మోనియల్ బ్యాలెన్స్ అనేది దేవుడు ఇవ్వాల. అంటే వాళ్ళకి కొంచెం మార్నింగ్ మార్నింగ్ లేవడానికి నైట్ అంతా పని చేస్తుంటారు, లేకపోతే డే అంతా పని చేస్తుంటారు, సంథింగ్ ఆ ఫీలింగ్ తో వాళ్ళు అది టైం స్పెండ్ చేయలేకపోతారు. మార్నింగ్ జూమ్కి రావడానికి, నాలెడ్జ్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేకపోతే ఆటోమేటిక్ వాళ్ళ టీంకి కూడా నాలెడ్జ్ ఇవ్వలేకపోతారు. జూమ్కి వస్తారు బట్ వాళ్ళు కెమెరాస్ ఆన్ చేసుకోవటము, సరిగ్గా వినకపోవటము చేయటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండదు. ఈ కారణం ఒకటి, నాలెడ్జ్ లేకపోవడం. రెండో కారణము, ఈ బిజినెస్ లో స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ ఉండాలి. ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చినామంటే వెనకడికి వేయకూడదు. డై ఈ రోజు సుజేత మేడం డైమండ్ అయింది, నాజే మేడం డైమండ్ అయింది, ప్రసన్న మేడం డైమండ్ అయింది. ఇలా 3 డైమండ్స్ తెలుగులో ఇప్పటి వరకు అయ్యారు. తెలుగులో, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డైమండ్స్ అయితే అందులో ఆడవాళ్ళ శాతం ముగ్గురే. ముగ్గురే ఉన్నారు. ఏ అంటే వారికి ఈ స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ రాలా. సో నేను అలా కాదు, నేను ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా చూపించకుండా స్టార్టింగ్ నుంచి కూడా ఇద్దరిని ఈక్వల్ గా చూస్తూ వస్తున్నాను. అందుకే నా టీంలో నా లెఫ్ట్ రైట్ ఇటు మగవాళ్ళు ఎమరాల్డ్ ఉంటే ఇటు ఆడవాళ్ళు ఎమరాల్డ్ ఉంటారు. సో ఇటు మగవాళ్ళలో టోపాజులు ఉంటే ఇంకా నా దగ్గర ఇంకా లేడీస్ ఎక్కువ. నా దగ్గర టోపాజ్ లీడర్స్ ముగ్గురు ఉన్నారు, లేడీస్ ఒకళ్ళే ఉన్నారు జెంట్స్. నా టీంలో ఎక్కువ లేడీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా. పెరల్ లీడర్స్ కావచ్చు, గోల్డ్ లీడర్స్ కావచ్చు. సో అదే ఎందుకు అంటే స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ తయారు చేయాలి. స్ట్రాంగ్ చేయాలి మైండ్ సెట్. రిజెక్షన్స్ తట్టుకునే విధంగా బిజినెస్ ని ముందుండి ధైర్యంగా అందరూ మహాగురుజులు మహాగురుజులు మహాగురుజులేనా, మహాగురుమాతలు వద్దా, గురుమాతలు వద్దా, రావాలి కదా. అలా ప్రొడ్యూస్ చేయాలని ఒక సంకల్పం, అది నేను పెట్టుకున్నాను అనమాట. సో దయచేసి ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎవ్రీడే 1 అవర్. సో మీరు డైమండ్ అవ్వాలి అంటే సో మీరు వస్తే మీ టీం మిమ్మల్ని కాపీ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్, కొంచెం బద్ధకం, లేజినెస్, లేకపోతే మార్నింగ్ లేవాలన్నా లేదా ఇళ్లలో పనులు చేసుకోవాలన్నా ఇవన్నీ ఉంటాయి. అన్నిటిని కొంచెం 6 బిఫోర్ కానీ 6-7 తర్వాత కానీ కొంచెం మార్చుకోండి. నెక్స్ట్ జూమ్లో మీరు కనిపిస్తే 100% మీ టీం కనిపిస్తారు కాబట్టి స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ ఒకసారి కనిపించినాక మళ్ళీ వెనకాల మారండి. ఈ రెండు. అండ్ మూడోది, జెనటికల్ గా అరే వాళ్ళు మగాళ్ళు వాళ్ళు చేస్తారు, మేము ఆ పనులు చేయలేం, వాళ్ళలాగా తిరగలేం, వాళ్ళలాగా మేము వర్క్ చేయలేము అనుకుంటారు.
అదంతా మీకు సైకలాజికల్ గా చిన్నప్పటి నుంచి అలా తయారు చేసిన రమణాలు. నువ్వు ఆడపిల్లవి, నువ్వు చేయలేవు, నువ్వు ఆగంటారు. నువ్వు వంట పని చేసుకుంటారు, నువ్వు ఇల్లు ఉడవాలి, నువ్వు వాకిలు, ఇదే నీ పని అంటారు. మగాళ్ళకేమో వేరే పనులు చెప్తారు, మీకు వేరే పనులు చెప్తారు. సైకలాజికల్ గా మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు అట్లా క్రియేట్ చేసి పెట్టేశారు. ఒక్కసారి ఆ మైండ్ సెట్ తీసేసేయండి. ఆడవాళ్ళు మగాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు. నా దృష్టిలో ఈ బిజినెస్, సేఫ్ షాప్ అనే బిజినెస్ ఎక్కువ మంది ఆడవాళ్ళని డెవలప్ చేయడానికి పుట్టిన బిజినెస్. అసలు మీకు తెలుసు లేదో, 70% అమెరికాలో కావచ్చు, ఇతర దేశాలలో 70% లేడీసే ఉంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది. ఆడవాళ్ళ కోసం పుట్టిన బిజినెస్ ఇది. డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ పుట్టిందే లేడీస్ కోసం. బట్ దీంట్లో కూడా మళ్ళీ మగవాళ్ళ హావానే నడుస్తుంది. ఏ అంటే చెప్తున్నాం కదా, మనం ఎవరి కోసం ఇది డిజైన్ చేయబడిన బిజినెస్, వారు సరిగ్గా ఆ ప్రాసెస్ ని తీసుకోకపోవడం వల్ల మళ్ళీ దీంట్లో కూడా జెంట్స్కే వచ్చేసి వాళ్ళే ఏకఛత్రాధిపతి చేస్తున్నారు. సో అలా ఉండొద్దు దయచేసి. కొద్దిగా ఈ విషయాలు కొంచెం చేంజెస్ చేసుకుంటే మంచి టీం తయారైపోతుంది. మంచి లీడర్గా మీరు మారిపోతారు. మిమ్మల్ని చూసి అందరూ మీకు సెల్యూట్ చేస్తారు. గురూజీ 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 అని చెప్పేసి ఎగబడి ఎగబడి సెల్ఫీలు దిగుతున్నారు మనం. ఆ? వాళ్ళు వస్తే కాళ్ళకి దండాలు పెట్టేస్తున్నాము. లేడీస్కి ఎందుకు చేయకూడదు? లేడీస్ కూడా అదే విధంగా ఎందుకు వచ్చి ట్రైనింగ్స్ ఇవ్వకూడదు? వాళ్ళని కూడా మనం ఎందుకు అలా చూడకూడదు? నాకైతే డ్రీమ్ ఉంది. సో ఖచ్చితంగా నేను అలాంటి టీంని తయారు చేయాలని. సో ఈరోజు మీ అందరికి, సో సంజయ్ మేడం దగ్గర నుంచి, సో లీనా మేడం గారి దగ్గర నుంచి, ఇలా అందరూ పెద్ద పెద్ద మెయిన్ లీడర్స్ అందరం కూడా తయారు చేసి ముందుకు వెళ్తున్నాము. మరి మీ అందరు కూడా డ్రీమ్ ఉందా? ఉందా లేదా? ఎస్ ఆర్ నో? మీ పైన ఎవరికో డ్రీమ్ ఉండడం కంటే మీ పైన మీకు డ్రీమ్ ఉండడం చాలా ముఖ్యం. మీ పైన మీకే డ్రీమ్ ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళకి మీ మీద నమ్మకం లేదు. మీ మీ హస్బెండ్కి మీకు నమ్మకం ఉందో లేదో తెలియదు. మీ ఇంట్లో ఎవరికి నమ్మకం ఉందో లేదో తెలియదు. బట్ నాకైతే నమ్మకం ఉంది. మీకైతే ఒక సొంత అన్నలాగా, తమ్ముళ్ళలాగా మీకు తోడుండి మిమ్మల్ని సక్సెస్ చేపిస్తాకి నేనైతే ముందున్నాను. మీరు నిలబడి ఉంటే, మీరు నేను చెప్పిన పని చేస్తే, ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్ మీరు అలాంటి లీడర్లు తయారవుతారు. అలాంటి బిజినెస్ క్రియేట్ అయిపోతుంది. ఆల్ ఇండియా రోల్ మోడల్ అయిపోతారు. మీ పేరు ఆల్ ఇండియాలో బ్రాండ్ అయిపోవాలి. ఆ బ్రాండ్ మీరే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే రెడీనా? జస్ట్ Yes, Guru. రావండి, క్రియేట్ అయిపోతుంది. రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Guru. Yes, సరే, Guru. ఎస్ మా గురుజీ. రైట్. 1 అవర్ ఎవ్రీడే జూమ్ లో కెమెరా చేసి కూర్చోండి. మిమ్మల్ని మీ టీం కూడా అలానే కాపీ చేసింది చూడండి కావాలంటే కూడా. క్లియర్? సో రైట్, ఇక చూద్దాం. ఇక టాపిక్ డిస్కషన్ లోకి వెళ్దాము. సో ఈ రోజు మరి లీనా మేడం టాపిక్ డిస్కషన్ యాక్చువల్లీ ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నారు. సో అందుకే నేనే తీసుకున్నాను. సో రైట్, టాపిక్ డిస్కషన్ లోకి వెళ్దాము. సో టెస్ట్ మనీతో పాటు సో టాపిక్ కూడా ఉంటుంది అనమాట. సో ముందుగా టెస్ట్ మనీలోకి వెళ్దాం. సో అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు చాలా ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్, గడప గడప సేఫ్ షాప్ భాగంగా 30వ రోజు టాపిక్ డిస్కషన్ చేద్దాము. సో రైట్, నా పేరు గారా చిన్నారావు అండి. సో నేను ప్రజెంట్ ఓపెన్ పొజిషన్లో ఉన్నాను. సో డైమండ్కి దగ్గరలో ఉన్నాను అనమాట. సో ఈరోజు టాపిక్ డిస్కషన్ కోసం మీ అందరి కోసం వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ టు ఆల్. సో బిఫోర్ సేఫ్ షాప్ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాను. 1 కాదు 2 కాలేజీలో పనిచేశాను. సో నేను బీటెక్ అండ్ ఎంటెక్ చేశాను. అండ్ పిహెచ్డి పర్సూయింగ్ ఉన్న టైంలో ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. సో నా ఎడ్యుకేషన్ అప్ టు ఎంటెక్ వరకు చేశాను. ఇక 1 to 5th పొన్నికలైన గ్రామం నా స్వగ్రామంలో చదువుకున్నాను. సో 91 to 95 బ్యాచ్ నాది, 5th క్లాస్. సో తర్వాత 6th క్లాస్ గుంటూరులో చదువుకున్నాను. సో ఉర్దూ హై స్కూల్ అని ఉండేది, అక్కడ చదువుకున్నాను 96లో. తర్వాత సో 7th to 10th మళ్ళీ పొన్నికల్ అనే మా ఊరు మళ్ళీ షిఫ్ట్ అయ్యి అక్కడ చదువుకున్నాను. సో అక్కడ 10th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. 10th లో స్కూల్ టాపర్గా చదువుకున్నాను. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లా చదువుకున్నాను. సో ఇంటర్మీడియట్లో కూడా కాలేజీ టాపర్. అండ్ బీటెక్ వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత చుండూరు రంగయ్య కాలేజీలో 10 years వర్క్ చేశాను. వర్క్ చేస్తున్న టైంలోనే ఎంటెక్ కూడా చేశాను. జాబ్ చేస్తున్న ఎంటెక్ చేశాను. గేట్ క్వాలిఫైడ్. సో ఆడ చీరాల విఆర్ విఆర్ఎస్ వైఆర్ఎన్లో చదువుకున్నాను. సో అలా జాబ్ చేస్తూ 10 ఏళ్ళు చుండూరు రంగయ్య కాలేజీలో, ఆ తర్వాత నెక్స్ట్ గుంటూరు జిల్లా కాలేజీ షిఫ్ట్ అయ్యాను.
సో ఆ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా, చిల్డ్రన్ కాలేజీలో 8,000 శాలరీ తీసుకున్నాను నేను. తర్వాత గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో సో అడ్మిషన్స్ వరకు అన్ని కలిపి సుమారు నెలకి 70,000 చొప్పున తీసుకున్నాను అనమాట. సో ఈ బిజినెస్ లో రాకముందు ఇంకా చాలా వ్యాపారాలు చేశాను. బిఫోర్ సేఫ్ షాప్ మై బిజినెసెస్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, రెస్టారెంట్స్, కర్రీ పాయింట్, ఇవన్నీ కూడా నేను చేసినవండి. సో ఇది చేస్తున్న టైంలో సేఫ్ షాప్ అవకాశం నాకు అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చింది. సో 19/8/2019. సో ఇలా ఒక అన్నోన్ పర్సన్ ద్వారా సేఫ్ షాప్లో నేను లాగిన్ అవటం. సో వరుసగా కాంటెస్ట్లు చూడొచ్చు. ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ విన్ అయ్యాను. ఫస్ట్ నేను జాబ్ రిజైన్ చేశాను. ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్, తర్వాత రెండు సిల్వర్ లెవెల్లో యూరోప్, తర్వాత గోల్డ్ లెవెల్లో. సో మళ్ళీ కరోనా టైం వచ్చింది వాస్తవానికి. కరోనా టైంలో కూడా మళ్ళీ కాంటెస్ట్ బ్యాంకాక్ విన్ అయ్యాను. ఫెరల్ లెవెల్లో మొబైల్ టార్గెట్ విన్ అయ్యాను. కొరల్ లెవెల్లో మళ్ళీ బ్యాంకాక్ విన్ అయ్యాను. టాపర్ లెవెల్లో గోవా విన్ అయ్యాను. సో ఆ విధంగా టార్గెట్స్ విన్ అవుతూ వరుసగా 13 కాంటెస్ట్లు కంటిన్యూ విన్ అయ్యాను. సో ఇలా అర్జున అవార్డు కూడా విన్ అయ్యాను. అర్జున అవార్డు టర్కిస్తాన్ కూడా వెళ్ళి వచ్చాను. సో నెక్స్ట్ మాల్దీవ్స్ ట్రిప్ కూడా విన్ అయ్యాను. మొన్న ర్యాంక్ 10 అయ్యి సో 5,18,000 రూపాయలు. సో ర్యాంక్ 10 ఇన్కమ్ కూడా తీసుకున్నాను. అలానే బ్యాంకాక్ 3 సార్లు వచ్చాను. ఫస్ట్ ట్రిప్ నేను సోమదాస్ గారు ఇద్దరు వెళ్ళాము. తర్వాత 40 మంది వెళ్ళి వచ్చాం. తర్వాత 30 మంది వెళ్ళి వచ్చాం. మొత్తం ఇప్పటి వరకు సో 70 మంది పైన నా టీంలో బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళి వచ్చాము. సో మళ్ళీ కొంతమంది విన్ అయ్యి ఉన్నారు. ఈ కాంటెస్ట్ లో మనకి ఎక్కువ మంది విన్ అయ్యి సో పక్కాగా సో రేపు ఏప్రిల్లో మళ్ళీ ఈసారి 100 మందిని పైకి తీసుకెళ్లాలని ఒక డ్రీమ్ తో ఫిక్స్ అయిపోయి సో ఆ విధంగా వర్క్ చేస్తున్నాం. సో అలానే ప్యారిస్ స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్ళి వచ్చాను. సో 2023లో ప్యారిస్ స్విట్జర్లాండ్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఐఫిల్ టవర్ కూడా చూసి వచ్చాము. సో డిస్నీ ల్యాండ్, ఇవన్నీ కూడా చూసి వచ్చాము. అండ్ ఫిబ్రవరి రేపు 2025, సో ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి లండన్ ట్రిప్కి వెళ్తున్నాం. లండన్, స్కాట్లాండ్. సో ఆల్రెడీ విన్ అయ్యాను. సో వీసా కూడా అయిపోయింది. సో ఫిబ్రవరి 19 నుంచి వెళ్ళి 28 దాకా ఉంటాం అనమాట ఈ ట్రిప్ లో. ఓకే. సో అలానే రికగ్నేషన్ చూస్తే ఫస్ట్ది నేను కోరల్ అయిపోయాను. సో నేను జాయినింగ్ డేట్ 19/8/2019, 6/12/2020కి కోరల్ అయిపోయాను. 5/12/2021 టోపాజ్ ఫంక్షన్ జరిగింది. 12/6/2022 అబ్రాడ్ జరిగింది. నెక్స్ట్ రూబీకి వచ్చేలాగే 6/6/11/2023 రూబీ. అండ్ ఓపెల్ వచ్చేలాకే 9, ఇంకా డేట్లు మెన్షన్ చేయలేదు యాక్చువల్గా. 9వ తారీఖు 6/నెల/2024 ఓపెల్. ఇలా నా రికగ్నేషన్ అయిపోయింది. సో డైమండ్ రికగ్నేషన్ కోసం రెడీ వెయిటింగ్ అనమాట. సో అచీవ్మెంట్స్, ఫస్ట్ కార్ అచీవ్మెంట్ చేశాను. ఫస్ట్ కారు సో ఇది గోల్డ్ లెవెల్లోనే కారు కొనేసాను. సిల్వర్ లెవెల్లో కారు చేయటం, గోల్డ్ లెవెల్లో కారు కొంటాము. సో నెక్స్ట్ అట్లానే టోపాజ్ లెవెల్లో యాపిల్ మొబైల్, యాపిల్ ల్యాప్టాప్ తీసుకున్నాను టోపాజ్ లెవెల్లోనే. సో నెక్స్ట్ అట్లానే ర్యాంక్ 8 ఇన్కమ్ 3,26,000. అండ్ ర్యాంక్ 9 ఇన్కమ్ 3,73,000. ర్యాంక్ 10 5,18,000. సో ఈ ర్యాంక్ 10 ఇన్కమ్తో కొత్త కారు కూడా కొన్నాను. సో సెకండ్ కారు టాటా నెక్సాన్ కారు కూడా కొన్నాను. సో ఇదనమాట సో నా టెస్ట్ మనీ. సో ఇంకా చాలా టార్గెట్లు విన్ అయ్యాను. ఆ టార్గెట్లు కూడా నేను వెళ్ళాల్సి ఉందనమాట. సో చైనా బీజింగ్ విన్ అయ్యాను. సో నెక్స్ట్ అట్లానే హాంకాంగ్ మకావ్ విన్ అయ్యాను. దుబాయ్ విన్ అయ్యాను. సో మాల్దీవ్స్ ఆల్రెడీ చెప్పాను. మారిషస్, సో ఆస్ట్రేలియా. సో ఇలాంటి కొన్ని టార్గెట్స్ ఆల్రెడీ విన్ అయ్యాను. మొత్తం 14 కాంటెస్టుల్లో. సో ఇప్పటి వరకు 3 ట్రిప్లకి వెళ్ళేసి వచ్చాను. 4వ ట్రిప్కి వెళ్తున్నాను. మొత్తం 7 కంట్రీస్ వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు 2 కంట్రీస్తో పాటు మొత్తం 9 కంట్రీస్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో అన్ని కంట్రీస్ వెళ్ళాలి, చూడాలి అని నా డ్రీమ్ అయితే ఉందన్నమాట. అంటే నేను ఇది డబ్బు పెట్టే వెళ్ళను. సేఫ్ షాప్ ద్వారానే వెళ్తాను. సేఫ్ షాప్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వెళ్తాను. సో మరి ఇదంతా నెరవేరాలి అంటే ఏం చేయాలి అనేది కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. సో ముందుగా ఈరోజు టాపిక్ డిస్కషన్లోకి లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎవరైతే వచ్చారో మీ అందరూ కొద్దిగా నోట్స్ కూడా రాసుకోండి. సో అప్పుడు మీకు ఏ పాయింట్ ఏది ఎట్లా ఉపయోగపడుతుందో కూడా మీకు తెలుస్తుంది. సో ఈరోజు నేను మీకు చాలా డీటెయిల్గా టాపిక్ డిస్కషన్ చేయబోతున్నాను. సో ముందుగా లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. చాలా మంది లేడీస్ అందరికి కూడా అండ్ జెంట్స్ కూడా చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్య. లిస్ట్ అంటే ఏంటో తెలియదు. లిస్ట్ గురించి వాళ్ళు లిస్ట్ లేదు అంటారు, రాదు అంటారు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. సో ఈరోజు మీ అందరికి నేను చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. చూడండి.
సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటో చెప్తాను. లిస్ట్ లిస్ట్ అనేది మన సేఫ్ షాప్ లాంటి బిజినెసెస్ కి రా మెటీరియల్, ముడి సరుకు. ముడి సరుకు. సో లిస్ట్ అంటే మన ఈ బిజినెస్ లో ముడి సరుకు మన మనుషులు అనమాట. అంటే నువ్వు ఇద్దరు రిఫర్ చేయాలి, నలుగురు రిఫర్ అవ్వాలి, ఇట్లా కింద రెఫరెన్స్ జరుగుతూ ఉంటే వాళ్ళ రెఫరెన్స్ ద్వారా షాపింగ్ చేస్తే మనకి కమిషన్ వస్తుంది. సో మరి ఈ బిజినెస్ లో లిస్ట్ అనేది మనుషుల పేర్లు రాయడమే లిస్ట్ అంటారు. ఎవరైతే నీకు తెలిసిన వ్యక్తుల పేర్లు ఉంటారో దాన్ని లిస్ట్ అంటారు. సో ఈ లిస్ట్ ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ కేటగిరీ హాట్ లిస్ట్. హెచ్ఓటి, హాట్, ఎల్ఐఎస్టి, లిస్ట్. హాట్ లిస్ట్. హాట్ లిస్ట్ అంటే వేడిగా ఉన్న లిస్ట్. వేడి వేడి లిస్ట్ అని అర్థం. సో అంటే అర్థం ఏంటంటే నీకేదైనా ఎమర్జెన్సీ వస్తే టక్కమని నీ ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిపోయిందో వాళ్ళే నీ హాట్ లిస్ట్ అన్నట్టు. వాళ్ళే నీ హాట్ లిస్ట్. చాలా మంది చెప్పుకొచ్చే విషయం ఏంటంటే సేఫ్ షాప్‌లోకి వచ్చినాక, నేను చెప్తే నా బంధువులు వింట్లా, నా సమ నా 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 రిలేషన్ వింట్లా, నాకు సంబంధించి ఎవ్వరు వింట్లా అనేస్తాం. అంటే హాట్ లిస్ట్ ఎవ్వరు రావట్లా అనే చెప్పేస్తాం. సో, బట్ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ నా సొంత బ్రదర్స్ ఉన్నారండి. స్వామిదాసు, శ్రీనివాసరావు. ఇద్దరు ఆటో డ్రైవర్లు, బేల్దారి మేస్త్రీలు చేసేయారు. సో, వాళ్ళని నేను హాట్ లిస్ట్ నోట్ చేసుకున్నాను. నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వినడానికి కూడా ఇష్టపడలేదు. నేను ప్లాన్ కూడా చెప్పలేదు. కానీ ప్రతి ఫంక్షన్‌కి, ప్రతి మీటింగ్‌కి, ప్రతి సెమినార్‌కి వాళ్ళని ఏదో ఒక రకంగా పిలిచేవాడిని. భోజనానికి రమ్మని పిలిచటం, లేకపోతే ఏదన్నా ఆటోకి జనాలు ఎక్కించుకొని రావాలి మీరు రమ్మని అనటం. సో, ఈ విధంగా ఒక 4, 5 ఫంక్షన్‌లకి పిలిచారు. వచ్చారు, బిజినెస్ చూసారు. ఇదేంది ఈళ్ళు ఇంతమంది చేస్తున్నారు కదా! మనం కూడా చేయొచ్చులే అని ఒక ఆలోచనకొచ్చారు. లాగిన్ అయిపోయారు. అంటే మన హాట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా సామ, దాన, భేద, దండోపాయాలు ఏదో ఒక ఉపాయం ఉపయోగించి మనం వాళ్ళని బిజినెస్‌లో లాక్కరావాలి. లాక్కరావటం వల్ల ఏంటి లాభం అంటారా? ఈరోజు నా ఫ్యామిలీలో నా సొంత బ్రదర్స్‌ని కూడా డెవలప్ చేయడం అదొక చాలా పెద్ద టాస్క్ వాస్తవానికి. ఎంతోమంది డైమండ్స్ అయినోళ్ళు ఉన్నా గాని వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్‌లోంచి ఇంతమంది డైమండ్స్ అయినోళ్ళు ఎవ్వరు లేరు. ఎలా చిన్నారో చేశాడంటే నేను హాట్ లిస్ట్‌ని అలా తీశాను. హాట్ లిస్ట్ తీస్తే వాళ్ళ జీవితాన్ని మీరు మార్చినట్టే. మీరనుకుంటారు, అమ్మో! ఈ బిజినెస్ అయ్యిద్దా? అవ్వదా? కాదా? చాలా మంది నో అంటున్నారు. వాళ్ళు నో అంటున్నారు. వీళ్ళు నో అంటున్నారు. నో. ఎవరు నో అన్నా, యెస్ అన్నా నువ్వు ఇక్కడ గట్టిగా ఫిక్స్ అవ్వు. ఎందుకంటే ఎవరికి డైమండ్ కానప్పుడు "ఏరా చిన్నారావు డైమండ్ అయ్యాడంటే" అరే! ఇక్కడ నేను ఉండంగా మీరెందుకు కాలేరండి? పక్కాగా మీరవుతారు. బట్ మీరు చేయాల్సిన పనేంటంటే మీ హాట్ లిస్ట్‌ని తీయండి. మీ అన్నదమ్ముల పేర్లు, మీ రక్త సంబంధికుల పేర్లు, మీ బంధువులు, మీ చుట్టాలు ఎవరైతే నీకు దగ్గర అనుకుంటారో వారందరి పేర్లు. నీకు ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళ పేర్లు తీయండి. అవతలోడికి నీ మీద ప్రేమ ఉందా లేదా తర్వాత విషయం. బట్ నీకైతే వాళ్ళ మీద ప్రేమ ఉండి, వాళ్ళని నా లైఫ్ పెద్దగా చూడాలనుకున్నావు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చాలనుకుంటున్నావు. అయితే నువ్వు బయట పెట్టేసేయి. నీకు ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళే హాట్ లిస్ట్. అంతే. ఇంక వేరేదేం లేదనమాట. హాట్ లిస్ట్ నువ్వెవరైనా రాసుకోవచ్చు. మీ అమ్మా, నాన్న కాడ్నుంచి, మీ అన్నదమ్ముల కాడ్నుంచి, అక్క చెల్లెళ్ళ కాడ్నుంచి, మీ మీ హస్బెండ్ సైడ్ నుంచి కాడ్నుంచి వీళ్ళందరూ హాట్ లిస్ట్. ఈ హాట్ లిస్టు 150 రాయాలి. 150 హాట్ లిస్ట్ రాయాలి. వాళ్ళు బిజినెస్‌లో చేరినా, జారకపోయినా నువ్వు ప్లాన్ చెప్పాలనుకున్నావు గదా! ఫిక్స్ అయిపో. నువ్వు చెప్పడం కుదరపోతే నీ అప్లై‌ని తీసుకెళ్ళి చెప్పించండి. మనం చెప్తే డైరెక్ట్‌గా ఎవరు వినరు. కాబట్టి మన అప్లై‌ని తీసుకెళ్ళి వరుస పెట్టి అందరికి ఆ ఊరు, ఈ ఊరు అని లేదు. ఏ ఊరైనా ఎళ్ళిపోవచ్చు. తప్పేం కాదు. అమ్మో! మనం అంత దూరం వెళ్ళిపోయి వాళ్ళు రాకపోతే ఎట్లా అంటే నో. ఎక్కడో పిఠాపురం, కాకినాడ పిఠాపురం కాడ నుంచి నా కాడికొచ్చారు. గుంటూరు వచ్చితే నేను హాట్ లిస్ట్ కానోడిని చేరా. హాట్ లిస్ట్ వాళ్ళకి మనం ఫోర్స్ చేసి బలవంతం చేసైనా మనం చేర్పించాలి. చెప్పాలి. ఈ బిజినెస్ గురించి వాళ్ళకేం తెలీదు. 100 డౌట్లు అడుగుతారు. వందల క్వెషన్‌లేస్తారు. బట్ ఒకటే సమాధానం. సో, నేను నమ్మాను గదా! నేను అన్నీ చెక్ చేసుకొనొచ్చాను. నువ్వు గూడా చెయి. ఎందుకంటే ఈ బిజినెస్ నేను అంత ఆషామాషీగా నీ కాడికి తీసుకురాలేదు. ఆల్రెడీ 1 మంత్, 2 మంత్స్ నుంచి నేను స్టడీ చేశాను. పక్కాగా మన లైఫ్‌లు మారతాయి. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు బయట ఎన్నో పనులు చేస్తున్నాము. దీంట్లో కూడా కష్టపడతాము. ఇది కూడా ఒక పనే గదా! నేను చేయడానికి రెడీ అయిపోయాను. మీరు కూడా రెడీ అయిపో. ముందైతే షాపింగ్ చేయి నా కోసం చెయి అని చెప్పేసి ఫోర్స్ చేసి వాళ్ళని షాపింగ్ చేయాలి.
మన అప్లైన్ కమిట్మెంట్ ఇచ్చినా, బయట వాళ్ళు వచ్చి ఎంతమంది కమిట్మెంట్ ఇచ్చినా, ఆ వ్యక్తులు మీరు ఇచ్చే భరోసా బట్టే వస్తారు కానీ వేరే వాళ్ళ కోసం రారు. వాళ్ళు వచ్చినప్పుడు అంటారు, నేను నీ కోసం వస్తున్నాను, నిన్ను చూసి వస్తున్నాను అన్నప్పుడు కొంచెం ఎక్కడో గుండెలో తెలియకుండా అమ్మో వీళ్ళు వచ్చి చేయడానికి మళ్ళీ పని చేయకపోతే ఏమైనా ఇద్దా అని భయం వేసింది. లబ్డబ్ లబ్డబ్ అంటుంది. నో, భయపడదు. 3 విషయాలు కమిట్మెంట్ కరెక్ట్‌గా చెప్పు. ఒకటి, ఈ బిజినెస్‌లో ఊరికనే డబ్బులు రావు. 4 సంవత్సరాలు కష్టపడి 4, 5 సంవత్సరాలు కష్టపడితే వస్తాయి. అది ఫస్ట్ పాయింట్ 1. రెండోది, ఎవరి డబ్బులతో వాళ్ళే చేయాలి. డబ్బుల విషయం తప్పు చెప్పొద్దు. డబ్బుల విషయం ఎవరి డబ్బులతో వాళ్ళే చేయాలి. పక్కాగా చెప్పాలి. అండ్ మూడో విషయం, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దు. నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చొని డబ్బులొస్తాయి. నీ కింద లెఫ్ట్ చేస్తాను, రైట్ చేస్తాను అని చెప్పొద్దు. నువ్వు చెప్తే గిప్తే సో ఏదైనా నీకు కొత్తగా ఒక ఐడియా వస్తుందనుకో, సో నీ కింద ఒక ఐడియా రెడీగా ఉంది. నువ్వు జాయిన్ అయితే ఆ ఐడి నేను ఇస్తాను. ఆ ఒక్క ఐడి గురించే చెప్పాలి. మళ్ళీ ఆ ఒక్క పర్సన్ ద్వారా టీమ్ అంతా పెరుగుతూ పోయిద్ది. ఆ జీవితకాలం చేస్తున్నాడు. నువ్వు ఒక్కడిని చేస్తే చాలు అని అట్లా కూడా రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దు. సో ఈ విషయాలు చాలా ఫెయిర్‌గా ఉండాలి మీరు. సో ఆ విధంగా చెప్పి భరోసా మీరే ఇవ్వాలి. చాలామంది అప్‌లైన్ వచ్చి ప్లాన్ చెప్పంగానే సో ఎవరైనా బంధువులు, చుట్టాలు, రిలేషన్‌లో రాకపోతే ప్లాన్ మీద డీడీ కట్టకపోతే, అమ్మో! ఈ బిజినెస్ కరెక్టేమో, కరెక్ట్ కాదేమో, వాళ్ళొచ్చి చెప్తేనే అవ్వట్ల. నేను చెప్తే ఎలా అయ్యిద్ది? హ్మ్. కంపెనీ డైరెక్టర్‌లొచ్చి, బాబు నేను కంపెనీ డైరెక్టర్‌ని. ఇగో నువ్వు బిజినెస్‌లో చేరు. నేను చూసుకుంటా అన్నా కూడా రారాళ్ళు. ఎవరు చెప్తే వస్తారంటే, మీరు చెప్తేనే వస్తారు. కంపెనీ డైరెక్టర్‌లొచ్చి చెప్పినా, నేనే కాదు కొద్దిమంది కోట్ల రూపాయలు సంపాదించే అప్లయన్సెస్ చెప్పినా సరే, వాళ్ళు మిమ్మల్ని చూసే వస్తారు. వాళ్ళేమంటారో తెలుసా? ఇంత డబ్బులొస్తున్నాయి అన్నారు కదా! వీళ్ళే కట్టొచ్చు కదా! మా డబ్బులు కూడా అంటారు. అందరికి మేమే కట్టుకుంటూ పోతే ఇంక మార్కెటింగ్ ఎలా జరిగిద్ది? కొత్త సేల్స్ ఎలా వస్తాయి? డబ్బులు ఎలా క్రియేట్ అయితాయి? సో, కాబట్టి ఎవరి డబ్బులతో వాళ్ళే జాయిన్ కావాలి. నో రాంగ్ కమిట్మెంట్. అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. నెక్స్ట్, జాయిన్ అయ్యేటప్పుడు 100% 4 సంవత్సరాలు కష్టపడి సక్సెస్ కావాలనే రావాలి. నీకోసం జాయిన్ అవుతా అన్నా కూడా ఈ విషయం చెప్పాలి. ఓకే. సో, ఈ విధంగా మీ హాట్ లిస్ట్ 50 మంది పేర్లు మినిమమ్ రాసుకొని 50 మందికి భరోసా ఇచ్చి మీరు గాని డీడీ కట్టిచ్చేస్తే కనీసం 20-30 మంది హాట్ లిస్ట్‌లో వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వస్తారు. మరి ఇప్పటిదాకా మీరు ఎలా చేశారో తెలీదు. ఇక నుంచి హాట్ లిస్ట్‌లో వాళ్ళని గట్టిగా భరోసా ఇచ్చి తీసుకురావాలి. తీసుకొస్తానికి రెడీగా ఉన్నారా? యెస్ ఆర్ నో? చెప్పండి. యెస్ ఆర్ నో? గురూజీ. ఎస్ మా ఎస్ మా గురూజీ. ఎస్ మీరు గురూజీ. తీసుకొస్తే ఎస్ వాళ్ళ గురూజీ. జీవితాలు మీరు మార్చినోళ్ళు అవుతారు. జీవితకాలం మీ పేర్లు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. లైఫ్ లాంగ్. ఎర్ర చిన్నారావు ఎందుకు ఎవరిని వదిలిపెట్టుకొని తీసుకొస్తాడు అంటే, లైఫ్ లాంగ్ వాళ్ళు నా పేరు చెప్పుకోవాలి. జీవితకాలం నా పేరు చెప్పుకోవాలి వాళ్ళు. వాళ్ళు డెవలప్ అయ్యి పూర్ నుంచి రిచ్‌గా మారిపోయి లైఫ్ లాంగ్ చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పుకుంటున్నాను, ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నాకు బిజినెస్ ప్లాన్ చెప్పింది కదా! ఆమెను ఎలా చూపించుకుంటాను లైఫ్ లాంగ్. అలా నా నా పేరు లైఫ్ లాంగ్ చెప్పుకోవాలి. అందుకే నేను ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ ఇచ్చి నేను జాయిన్ చేపిస్తాను. మరి నా పేరు చెప్పుకోవాలని నాకంటూ ఆహ్, ఒక దాన్నేమంటారు? స్వార్థం ఉంది. మరి మీకు స్వార్థం ఏమి లేదా మీ పేరు చెప్పుకోవాలని? ఉంది స్వార్థం గురూజీ. ఉందా లేదా? ఎస్ గురూజీ. స్వార్థం ఉందా లేదా? ఉంది ఎస్ గురూజీ. ఎస్ మా గురూజీ. స్వార్థం లేకపోతే స్వార్థం తెచ్చుకోండి. స్వార్థ పరులే ఈ బిజినెస్‌లో డైమండ్స్ అవుతారు. నాకు పేరు కావాలి. నా పేరు ఎక్కువ మంది చెప్పుకోవాలి. నాకు డబ్బు కావాలి. నా ఫ్యామిలీ డబ్బు కావాలి అని గట్టిగా పిచ్చిగా కమిట్మెంట్ ఇవ్వాలి. అప్పుడే నీ యొక్క కమిట్మెంట్ చూసి వాళ్ళొస్తారు. అవసరమైతే ఒక వీడియో కమిట్మెంట్ ఇవ్వండి. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నేను నీతో పాటు ఉంటాను, కూడా ఉంటాను, పని చేస్తాను అని చెప్పేసి మనం కమిట్మెంట్ ఇవ్వాలి. సో, ఈ విధంగా మీ హార్ట్ లిస్ట్ తీయాలి. అండ్ టీమ్‌లో వాళ్ళ దగ్గర నుంచి కూడా హార్ట్ లిస్ట్ తీసేలా చూసుకోవాలి. సో, ఈ విధంగా ఫస్ట్ హార్ట్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. రైట్. రెండోది, లిస్ట్‌లో రెండో కేటగరీ వార్మ్ లిస్ట్. ఇక్కడ ఏమి రాయలేదు. ఏమి రాయకుండా మీరెలా చెప్తారంటే ఇవన్నీ కూడా ఇది టెక్నికల్‌గా ఇక్కడ రాయకపోయినా నేను క్రియేట్ చేసిన లిస్ట్ ఇది. హాట్ లిస్ట్ అంటే బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు. వార్మ్ లిస్ట్ అంటే మధ్యస్థంగా ఉన్నవాళ్ళు. ఆ వార్మ్ లిస్ట్ అనేది వామ్ అంటే ఏంది? గోరువెచ్చన. అంటే మరీ హాట్‌గా వేడివేడిగా లేరు. మరీ చల్లగా లేరు. గోరువెచ్చగా ఉన్నారు వీళ్ళు. సో, వీళ్ళు ఎలాంటోళ్ళంటే నీ కొలీగ్స్, నీతో పాటు కలిసి పనిచేసినోళ్ళు, నీ క్లాస్‌మేట్స్, అంటే నీ 10థ్ క్లాస్‌మేట్స్, ఇంటర్మీడియేట్ క్లాస్‌మేట్స్, లేకపోతే డిగ్రీ క్లాస్‌మేట్స్, లేకపోతే నీతో పాటు సహ ఉద్యోగులు. వీళ్ళందరూ
ఆ, నీకు వామ్ లిస్ట్ లో వస్తారు అంటే బాగా తెలుసు, బట్ మనం గట్టిగా వాళ్ళతో మాట్లాడి భరోసా ఇవ్వలేము. అది వామ్ లిస్ట్ అంటే. సో ఆ వామ్ లిస్ట్ లో అందరూ వస్తారు. నువ్వు హోటల్కి వెళ్తావు, టిఫిన్ తెచ్చుకుంటావు, వాళ్ళు వామ్ లిస్ట్ లోకి వస్తారు. అండ్ అదే విధంగా ఆర్థిక లావాదేవీలు చేస్తావు, టైలరింగ్ కాడికి వెళ్తావు, బ్యూటీ పార్లర్కి వెళ్తావు. సో ఇలా నీకు సంబంధించిన వ్యక్తులు నువ్వు ఎక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడి అప్పుడప్పుడు కలుస్తుంటావో మాట్లాడుతుంటావో వీళ్ళందరూ వామ్ లిస్ట్. వామ్ లిస్ట్ లో కూడా 50 మంది పేర్లు రాయాలి. ముందు పేర్లు రాయండి, లిస్ట్ రాయండి. సో ఆ విధంగా వామ్ లిస్ట్ కూడా వాళ్ళ పేరు రాద్దామా, వీళ్ళ పేరు రాద్దామా, వీళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళకి నాకు మాటలు లేవు. సో కొంతమంది ఎట్లా కూడా వాళ్ళు రారు, వాళ్ళంతా బిజీగా ఉన్నారు, అంత బిజీ పర్సన్ ఏమొస్తారులే, అన్ని పనులు చేసుకున్న వాళ్ళు ఎందుకు వస్తారులే, లేకపోతే నాకన్నా వీళ్ళు ఇంత పెద్దోళ్ళు వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళకేం డబ్బు అవసరం, వాళ్ళు ఇలాంటి పనులు చేయలే అని నువ్వే జడ్జిమెంట్ చేయమాకు. మనమేం జడ్జిలు కాదు జడ్జిమెంట్ యోధాకి. ఎవరి దగ్గర నుంచి ఎవరుంటారు ఎలా అండి. ఈరోజు ఆ సుజాత అని ఒక ఆమె ఉంది పలమనేరులో. ఆమెకి ఇలానే వామ్ లిస్ట్ తీసాం. వామ్ లిస్ట్ అంటే బంధువులు, చుట్టాలు, రిలేషన్, అంటే బాగా క్లోజ్ కాకుండా ఒక రకంగా పర్లేదు అనేవాళ్ళు. ఆ లిస్ట్ లో వచ్చింది లీనా మేడం. లీనా మేడాన్ని చూసి ఎవరైనా అప్పట్లో ఏమనుకునే వాళ్ళు అంటే, ఏమో అసలు ఈ బిజినెస్ సెట్ అయిద్దా అన్నారు కూడా కొద్దిమంది. అంటే ఆమె రాదులే గురించి, ఎందుకులే ఆమె దగ్గరికి, వాళ్ళకి అంతంత మాత్రం అని అనుకున్నారు. సో నేను అంటాను, డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, ఆర్థికంగా వాళ్ళ దగ్గర వెనకబడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చూస్తాకి ఏదైనా లోపంతో ఉండొచ్చు, పొట్టిగా, నల్లగా, లేకపోతే ఫిజికల్ ఛాలెంజ్గా, లేకపోతే ఇంకో రకంగా ఎన్నైనా ఉండొచ్చు. బట్ వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది కానీ మీరు అబ్జర్వేషన్ చేయగలిగితే, స్ట్రాంగ్ మైండ్ సెట్, సో పక్కాగా వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఫస్ట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చిందా ఉండదు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న ఆర్థికపరమైన విషయాలు బట్టి అందరూ గందరగోళంగా ఉంటారు, టెన్షన్గా ఉంటారు. బట్ మనం వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు. నేనైతే ఎవరిని తక్కువ అంచనా వేయను. రోడ్డు మీద పోయే పనికి మాలిన వ్యక్తులు చాలా మంది ఖాళీగా ఉంటారు అంటారు మనల్ని. ఇగో వీళ్ళందరూ ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ వేస్ట్ గా ఉంటారు. అంటే బయట ఇలాగ రూమర్స్ అనమాట. ఏ పని చేతకాని వాళ్ళు ఈ పనులు చేస్తారు, ఈ పని వీళ్ళందరూ ఏ పని పాడలేదు, జనాలు తీసుకొచ్చి అట చేస్తారు, మోసం చేస్తారు, ఇటు చేస్తారు, మోసం చేస్తారని కొంతమంది ఈ బిజినెస్ గురించి తెలియక మాట్లాడుకుంటారు. బట్ ఎంతమంది ఏం మాట్లాడుకుంటారు, నేను రోడ్డు మీద పోయే వాళ్ళకు కూడా నేను ఈ అవకాశం ఇస్తానండి. ఈరోజు జ్యోతి జ్యోతి రోడ్డు మీద పోయేటప్పుడు నేను ముందుకెళ్ళిపోయా, కారు మూవ్ చేసి ముందుకెళ్ళిపోయి మళ్ళీ వెనకొచ్చి కారులో లిఫ్ట్ ఇచ్చి ఆమె చూస్తాకి ఆమె దగ్గర నుంచి పొటెన్షియల్ ఉందా, లీనా మేడం దగ్గర నుంచి పొటెన్షియల్ ఉందా అనుకుంటారు చాలా మంది. బట్ ఎవరిలో ఎవరు పొటెన్షియల్ ఎంత అనేది ఎవరు నువ్వు ఎలా జడ్జి చేస్తావు. చూస్తాక అమాయకంగా ఉంటారు. గ్యారేజ్ ఉన్నారో కూడా చూస్తాక నోట్లో వెళ్ళి పెడితే కొరకనట్టే ఉంటాడు, చూస్తాక అమాయకంగా కనిపిస్తాడు. నాలో ఇంత పవర్ ఉందని ఎవరికైనా తెలుసా? ఆ, చెప్పండి. సేఫ్ షాప్ లో చేరేటప్పుడు ఎట్లా ఉన్నా నేను, నా గెటప్ సెటప్ చూసారా మీరు? చెప్పండి సార్. సేఫ్ షాప్ లో చేరేటప్పుడు ఎవరైనా ఎట్లుంటారు, ఎలా ఉంటారు? అమ్మాయి ఇప్పుడైతే అమాయకంగా ఉంటారు మా షూ వేసుకొని కోట్ వేసుకొని మీ కళ్ళ ముందు ఇలా కనిపిస్తున్నానండి. చేరేటప్పుడు ఇలా ఉన్నానా? మదర్ ఎలా ఉన్నా చేరేటప్పుడు? చేరేటప్పుడు అప్పుడు ఏమి దీని గురించి అవగాహన లేదు, వీళ్ళు చేస్తారు లేదో కూడా ఆలోచన ఉండదు మా గురించి. అలా అమాయకంగా ఏమి అవగాహన కాదు తెలియనట్టుంటాం సార్. మా గురించి. మీరు గట్టిగా మాట్లాడితే అసలు ఈ వ్యక్తి సేఫ్ షాప్ చేస్తాడా అని కూడా డౌట్లు వస్తాయి చాలా మందికి. ఎస్ ఎందుకంటే మదర్. అంత తింగరగా ఉండేవాడిని. అర్థమవుతుందా? ఎస్ మదర్. ఇగో ఎవరు ఐడెంటిఫై చేస్తారు నా గ్యారేజ్ చిన్నారావులో ఎంత పొటెన్షియల్ ఉందని? ఎవరు జడ్జ్ చేస్తారు నాలో ఇంత పొటెన్షియల్ అప్లైన్ ఉందని? నన్ను చూసి వాళ్ళు జడ్జిమెంట్ చేసుకుంటారా సాధారణంగా? అతను నాకు ప్లాన్ చెప్పిన అతను వెళ్ళిపోయాడు వాస్తవానికి. ఎస్ ఆర్ నో? ఎస్ మదర్. అతను మనగాళ్ళే, ఇతను ఏం చేస్తాడులే అనుకుని వెళ్ళిపోయాడు. బట్ ఆ రోజు సో ఇలా ఉన్న చిన్నారావు కమిట్మెంట్ తీసుకున్నాడా? అమాయకంగా ఉన్నారా లేకపోతే ముదురుగా ఉన్నారా? చాలా మంది ఏంటంటే అమాయకంగా ఉన్నారు మా గురించి. ఫేస్ చూసి
బా ఈ వ్యక్తి హీరోలా ఉన్నాడు బాబు, ఈయన వస్తే బిజినెస్ బాగా జరిగిదిరా, అయితే ఈమె భలే ఉందరా మోడల్ గా, ఈమె వస్తే బిజినెస్ బాగా జరిగిదిరా. డు నాట్ డిస్కవర్ ద బుక్ బై ఇట్స్ కవర్. కవర్ చూసి మోసపోకు. మేలి పండు చూడు మేలిమయుడు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరేమ వినరవేమ. ఎప్పుడో 4th క్లాస్ లో చదువుకున్న పద్యం ఇప్పుడు ఉపయోగపడుతుంది. మనుషులను చూసి వాళ్ళని జడ్జిమెంట్ చేయకండి. నన్ను చూసి జడ్జిమెంట్ చేస్తే గారా చిన్నారావు ఇంత పెద్ద టీం క్రియేట్ చేసేవాళ్ళే కాదు. నన్ను అనుకోవాలా, ఎవ్వరు అనుకోవాలా. అప్లయన్స్ కి ఎవ్వరు ఊహకు అందని విధంగా ఈరోజు బిజినెస్ లోకి వచ్చా, ఆ విధంగా చేసుకుంటూ వచ్చా. క్లియర్? ఇతను పొట్టిగా ఉన్నాడు, లేకపోతే అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, ఈ దగ్గర డబ్బులు లేవు, మెయింటెనెన్స్ లేదు, నో, అన్నీ వచ్చేస్తాయి. కనిపిస్తుందా మీకు? అప్పటికి ఇప్పటికి ఏం తేడా నాలో? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి నాలో? డ్రెస్ చేంజ్ కానీ ఫేస్ 6 సంవత్సరాల క్రితం ఎలా ఉందా? అప్పుడు ఎక్కువ ఏజ్ లా ఉందా, ఇప్పుడు ఎక్కువ ఏజ్ లా ఉందా? అప్పుడే ఏజ్ ఎక్కువగా ఉంది మోర్జీ. ఏజ్ తగ్గిపోయింది ఇంకా సేఫ్ షాప్ లో. అర్థమవుతుందా జగన్? ఫేస్ లో కలర్ అనేది వెలుగుతుంది మోర్జీ ఇప్పుడు. సేఫ్ షాప్ బిఫోర్ టెన్షన్స్, బీపీ, ప్రెషర్, అర్థమవుతుందా? లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఏం చేయాలి తెలియక ఆర్థిక పరమైన బాధల వల్ల వచ్చిన ప్రాబ్లం అది. ఓకే, ఆ ప్రాబ్లం క్లియర్ అయితే వచ్చిందా లేదా? కళ వచ్చిందా లేదా? దేవుడిచ్చిన రంగే మార్చలేనే కానీ ప్రతి దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చా లేదా? దేవుడు మనకు ఒక రూపం ఇస్తాడు, దాన్ని చూసి మనం అగ్లీ అనుకుంటాం, అంటే వీళ్ళు అందంగా లేరు, అసహ్యం అనుకుంటాం. అందం అంటే రూపం కాదు, ఇక్కడ కాదు, మెంటల్ గా ఇక్కడ ఉన్నారు. మన దగ్గర స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉందనుకోండి, సో కొంతమందికి ఇట్లా అనమాట, నెట్వర్క్ ప్రాబ్లం ఎలా ఉంటుందో వాళ్ళ బిజినెస్ కూడా అలానే ఉంటుంది. అంటే పూర్తిగా సిగ్నల్ ఉంటుంది వాళ్ళకి బిజినెస్ లో. అంటే పూర్తి నమ్మకం ఉండదు. సిగ్నల్ అంటే అర్థమైంది ఇక్కడ, పూర్తి బిలీవింగ్ లేదు. గారా చిన్నారావు పూర్తి బిలీవ్ చేశాడు కాబట్టి ఆ రోజు జాయిన్ అయ్యి, నేను చేరేటప్పుడు డౌట్గా చేరినా ఎస్ఆర్నో. సో మీటింగ్కి వెళ్ళిపోయి కమిట్మెంట్ తీసేసుకొని, సో చూడండి ఇలా వర్క్ స్టార్ట్ చేసి ఈ మీటింగ్ నా జీవితాన్ని మార్చేసింది. సేఫ్ షాప్ లో నా లైఫ్ మార్చింది ఇది. వన్స్ ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ బ్యాక్ వెళ్ళేది లేదు. అరే సేఫ్ షాప్ మొత్తం పవర్ నేను చూశానండి. ఒక మీటింగ్ చాలదా మనం జడ్జిమెంట్ తీసుకుంటాకి, కమిట్మెంట్ తీసుకుంటాకి? చాలదా? ఎస్ఆర్నో? ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్నాక ప్లాన్లకు వెళ్ళి ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు ఎందుకు డీడీలు రావు? డీడీలు క్యూలు కట్టేస్తాయి, వరుస పెట్టి వస్తాయి. అర్థమవుతుంది మీ అందరికీ. బట్ మనం లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. లిస్ట్ తీయాలి. మనం దారిని పోయే ఎవరో రావాలి అనుకుంటాం, ఓకే మంచిదే, నేను కావట్లా. దారిని పోయే జ్యోతి మేడం వచ్చింది నాకు, యూట్యూబ్ లో చూసి కొన్ని వందల మంది చేరారు. యాక్చువల్గా ఈ రోజు నేను మీ అందరు కూడా చెప్తున్నాను, నేను ప్లాన్ల కోసం ఫాలోఅప్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని కూడా నేను డైమండ్ అవ్వచ్చు, డబుల్ డైమండ్ అవ్వచ్చు, ట్రిపుల్ డైమండ్ అవ్వచ్చు, వీనస్ అవ్వచ్చు, మెర్క్యూరీ అవ్వచ్చు, క్రౌన్ అవ్వచ్చు, క్రౌన్ అంబాసిడర్ అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు చెప్పండి? ఎలా అవ్వచ్చు సార్? జూమ్ సెక్షన్ ద్వారా. యూట్యూబ్, ఫేస్బుక్. అంటే ఇప్పుడు జియో వాడు వచ్చి ఎయిర్టెల్ వాడు దెబ్బతీసినట్టు, ఎస్ఆర్నో? జియో సిమ్ వచ్చేసి ఎయిర్టెల్ వాడు దెబ్బతీసాడా లేదా? అలా కానీ నేను గేట్లు ఓపెన్ చేశానంటే వేరే టీంల వాళ్ళు చాలా చోట్ల ఆగిపోయిన వాళ్ళందరూ నా దగ్గరికి క్యూ కడతారు. రోజుకి 10 నుంచి 20 మంది జాయిన్ అవుతారు నా దగ్గరికి. జస్ట్ నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే నాకు అంతమంది ఫోన్లు వస్తాయి. అదవుతుందా? నా దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ నేను యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో, సోషల్ మీడియాలో నేను సర్క్యులేట్ చేస్తున్నా కాబట్టి
చాలా మంది వేరే చోట్ల టీంలో చేరిన వాళ్ళందరూ సరిగ్గా వర్క్ చేయలేక ఆగిపోయి అటు ఇటు కొన్న వాళ్ళందరూ నా కాడికి రావడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు. బట్ నేను తీసుకోవట్లా. తీసుకుంటే ఏమైంది తెలుసా? పెద్ద పెద్ద తగాదలు అవుతాయి. ఎవరితో తగాదలు అవుతాయి అంటే నా అప్లైన్స్ తో నాకు తగాదలు అవుతాయి. వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ నా అప్లైన్ టీంలో నుంచే వస్తా ఉంటున్నారు చాలా మంది. ఆ లెగ్ లో నుంచి, ఈ లెగ్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంతమందిని అప్లైన్స్ తో తగాదలు అయ్యి నేను మంచిగా అనిపించదు నాకు. అందుకని ఈ బిజినెస్ లో క్రాస్ అని చేయకూడదని నేను ఫిక్స్ అయిపోయా. అందుకే నేను మీ అందరికి ప్రాసెస్ చెప్తున్నాను. సేఫ్ షాప్ లో ఉన్న ప్రాసెస్ ఇది. మరి హాట్ లిస్ట్ 50 మంది పేర్లు రాయాలి. రాస్తాక రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, ఎస్ ma'am. ఆర్ నో? ఎస్ మా గురుజీ. 50 మంది పేర్లు రాయాలి. రాస్తాక రెడీనా? ఎస్ Yes, ఆర్ నో? ma'am. ఎస్ మా గురుజీ. Eh. సో నెక్స్ట్ మూడో లిస్టు కోల్డ్ లిస్ట్ అండి. మూడో లిస్ట్ ఏంటి లిస్టు? కోల్డ్ లిస్ట్. కోల్డ్ లిస్ట్ అంటే ఏంటంటే చల్లని లిస్టు. ఇక వాళ్ళు ఎవరంటే నీకు 3 అడుగుల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోల్డ్ లిస్ట్ లో వచ్చేస్తారు. ఎవరైనా సరే నువ్వు ఎవరి పేరైనా దారిని పోతూ కూడా పరిచయం చేసుకుంటూ పేరు రాసుకోవచ్చు. వాళ్ళు ఆడ మగ, మళ్ళీ ఆడ మగ కాకుండా జెండర్ కూడా చూడమాకండి. నేను ఇంతకుముందు స్టార్టింగ్ అయితే నా టీంలో ట్రాన్స్జెండర్స్ కూడా తీసుకొచ్చా. బట్ వాళ్ళలో కొంతమంది దగ్గర కమిట్మెంట్ ఉండేది కానీ బట్ వాళ్ళకున్న సమాజంలో వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళ బిజినెస్ లోకి ముందుకు రాణించలేక వదిలేశారు. నేనైతే వాళ్ళని కూడా తీసుకొచ్చా బిజినెస్ లో స్టార్టింగ్ లో. సో నేను ఫిక్స్ అనమాట. మనిషి అయితే చాలు నాకు. నా కళ్ళ ముందు మనిషి కనిపిస్తే పర్లేదు, ఇతని మైండ్ సెట్ పర్లేదురా బాబు అని మరీ మానసికంగా వైకల్యం ఉన్న వాళ్ళైతే నేనేం చేయలేను. కానీ సార్ ఇతను మనం చేయగలం, సక్సెస్ చేయగలం అని ఒక బిలీవ్ కలిగితే మాత్రం మనిషి కళ్ళ ముందు మనిషి అయితే చాలు. వాళ్ళని కూర్చోబెట్టేసి ప్లాన్ చెప్పి ఫాలోఅప్ చేసి డీడీ కట్టించడానికి వదిలిపెట్టండి. నా క్యారెక్టర్ అది. నేను సిగ్గుపడను, ఇబ్బంది పడను, మొహమాట పడను. కాబట్టి ప్లాన్ ప్రాసెస్ ప్రకారం చేయమంట. భార్య భర్తలు కలిపి చెప్పాలి ప్లాన్. సో పబ్లిక్ ప్లేస్ లో చెప్పకూడదు. ఎస్ అన్నో షాపుల దగ్గర హడావడిగా ఉన్నప్పుడు చెప్పకూడదు. సో ఈ విషయాలు నేను ఫాలో అవుతా. కానీ కొన్నిసార్లు అది కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఉంటారు గురూజీ, వాళ్ళు అప్పుడే ఉంటారు మాట్లాడతారు, మీరు రావాలంటారు. చేసేది ఏమి లేదు. అది సక్సెస్ అయినా రాకపోయినా కొన్నిసార్లు ఎలా తప్పదు నాకు కూడా. ఓకే, కానీ 99% అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా హాట్ లిస్ట్ 50 పేర్లు అండ్ వామ్ లిస్ట్ 50 పేర్లు, కోల్డ్ లిస్ట్ 50 పేర్లు, 150 లిస్ట్ ని మరి మీరు రాయడానికి రెడీ కావాలి. మరి 150 లిస్ట్ రాయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? రాస్తారా? ఎస్ ఆర్ నో? Yes, ఎస్ Guruji. మా గురుజీ. సో 150 లిస్ట్ అయిపోయింది. సో ఇంకా మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ 150 లిస్ట్ లో ఇలా కూడా ఇప్పుడు మనకి ఏదైతే ప్లాన్ ప్రకారం కూడా ప్రెజెంటేషన్ ప్రకారం ఉందో ఈ లిస్ట్ కూడా చెప్తాను. సో సేఫ్ షాప్ లో లిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రైట్, సోషల్ గా ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల్లోనే ఇది సాంఘికంగా ఉన్నవాళ్ళు సో నీకు వామ్ లిస్ట్ లోకి వచ్చేస్తారు. ఎడ్యుకేషన్ వాళ్ళు వామ్ లిస్ట్ లోకి వస్తారు. ఫైనాన్షియల్ గా ఉన్నవాళ్ళు వామ్ లిస్ట్ లోకి వస్తారు. మెంటల్ అంటే పిచ్చోళ్ళు అంటే సో 3 feet లో కావచ్చు, తెలిసిన వాళ్ళలో కావచ్చు, ఏదో చేయాలని సాధించాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ. ఓకే, సో ఈ విధంగా 150 లిస్ట్ రాయాలి. లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. సో సో ఈ విధంగా లిస్ట్ రాసేసి ఆ లిస్ట్ లో వాళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు ఒకటే కమిట్మెంట్ తీసుకో, మైండ్ లో ఫిక్స్ అయిపో. 150 లిస్ట్ రాసామంటే ఇన్విటేషన్ చేసేటప్పుడు 50 మంది అసలు పెట్టాక ఇష్టపడరు, 100 మంది పెట్టారు. 100 ప్లాన్లు సక్సెస్ అవుతాయి, 100 ప్లాన్లు జరుగుతాయి. ఆ 100 ప్లాన్ కూడా ప్రాపర్ వేలో చేరాలి. అప్పుడు అందులో 80 మంది నో అంటారు, 80 మంది నో, 20 మంది ఎస్ అంటారు. 80 మంది నో అనేది ఎందుకు? అసలు 50 మంది ఎందుకు ఇన్విటేషన్ ఫెయిల్ అవుతారంటే 50 మందికి సింపుల్ గా వాళ్ళకి ఎవరో చెప్పడం బట్టి నువ్వు సింపుల్ గా డిస్కస్ చేయబట్టి 50 మంది పెట్టాక ఇష్టపడరు. ప్లాన్ చెప్పిన 100 మందిలో 80 మంది నో అంటారంటే వాళ్ళకి సగం మంది 40 మంది ప్లాన్ అర్థం కాక నో అంటారు. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వస్తారు. 40 మంది అర్థమైనా కూడా నో అంటారు. ఎందుకంటే నువ్వు ఎదగడం ఇష్టం లేక రారు, నీ డెవలప్మెంట్ ఇష్టం లేక రారు. వాళ్ళు వచ్చి పనిచేస్తే డబ్బులు ఎవరికి వస్తాయి? లెఫ్ట్ ఒకడు రైట్ ఒకడు ఇద్దరు వచ్చి పనిచేస్తే డబ్బులు ఎవరికి వస్తాయి? చెప్పండి సార్. లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఇద్దరు వచ్చి పనిచేస్తే డబ్బులు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. మనకే వస్తాయి. సో ఎందుకు రావట్లా? మీ బంధువులు, మీ చుట్టాలు, మీ రిలేషన్ లో మీరు చెప్తే ఎందుకు రావట్లా చెప్పండి. వచ్చి పని చేస్తే మళ్ళీ ఎందుకు పని చేయట్లా చెప్పండి.
ఎందుకు ఎక్కువ మందికి ఇన్కమ్ లెగ్లో పనిచేయరు? రీజన్ ఏంది? వాళ్ళు వచ్చి పని చేస్తే డబ్బులు మన కాడికి వస్తాయి. ఇన్కమ్ వస్తుంది. మీకు తెలిసిందే కదా, మనం బాగుపడతాం అంటే ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎక్కువగా మన ఇంటి పక్కన ఉంటారు. మనం ఒక కారు కొన్నాం అనుకోండి, అరే వీడు ఏడో కారు కొన్నాడు రా, వీళ్ళు ఏడ డెవలప్ అవుతున్నారా అని ఈర్ష్యపడే వాళ్ళు ఇళ్ళ పక్కన ఉంటారు, బంధువుల్లో ఉంటారు, చుట్టాల్లో ఉంటారు, రిలేషన్లో ఉంటారు. ఈ బిజినెస్ ఫిల్టర్ చేసే బిజినెస్. ఎవడు నిజంగా నీవాడు, ఎవడు నీవాడు కాదు చెప్పే బిజినెస్. నిజంగా నీ అన్నో నీ తమ్ముడో నువ్వు అనుకుంటావు, ఇది మంచిదని నీకు అనిపించింది, మరి వాళ్ళకు కూడా నీ మీద బాధ్యత అనిపిస్తే, అరే బిజినెస్ గురించి అనవసరం అండి, ప్లాన్ గురించి అనవసరం, కంపెనీ గురించి అనవసరం, అరే మా చెల్లి వచ్చింది నేను ఒక షాపింగ్ చేస్తే తప్పైందని షాపింగ్ చేస్తారా చేయరా? మా అన్న వచ్చాడు షాపింగ్ చేద్దాం చేస్తారా చేయరా? ఎసార్నో? వాళ్ళు అవన్నీ చెప్పకుండా పైకి మాత్రం ఇదంతా మంచిది కాదు, ఇదంతా వేస్ట్, ఇలాంటి చాలా చూసాము, చాలా చేసామని పై కబుర్లు చెప్తారు. లోపల మాత్రం అమ్మో ఇప్పుడు దాకా రానోళ్ళు ఇప్పుడు వచ్చారు, దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చేసి మేము చేస్తే ఏళ్ళు డబ్బులు సంపాదిద్దామనా అని లోపల అనుకుంటారు. నిజం. మీరు కానీ లోపల వాళ్ళని స్కాన్ చేసి పడేసే మెషిన్ కానీ ఉంటే, లైట్ డిటెక్టర్ కానీ ఉంటే పెడితే అర్థమైంది. అది పెట్టమని నేను చెప్పేస్తున్నా కదా, 6 సంవత్సరాల సేఫ్ షాప్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నా. ఎవరు నీ వాళ్ళు కాదో తెలియాలంటే సేఫ్ షాప్ ప్లాన్ చెప్పు. అప్పుడు ఒక చెల్లి నీకోసం ఎదురు చేస్తా, అన్నయ్య ఒక డీడీ కట్టవా, చెల్లి ఆ ఒక్కటి అడగ, ఏదైనా చేస్తా అంటాడు. నీ బొంద, ఇది చేయకుండా ఇంకేం చేస్తావు నువ్వు? నిజమా కదా? ఎస్ అరే మోహన్. సేఫ్ షాప్ లో డబ్బులు వస్తున్నాయండి, నీ వల్ల నాకు వస్తాయి, నాకు నువ్వు లాభం చేసే పని నువ్వు చేయమంటే అదొక్కటి అడగలుగుతుంటే ఇంకా నువ్వేం చేసావు అయిపోయావు. నాకు ఈరోజు గ్యారా చిన్నారావు, ఇగో నేను ఒక్కడిని సక్సెస్ అవ్వాలనుకుంటే, నేను లైఫ్లో డబ్బు సంపాదించాలంటే వేరే పనే చేసుకున్నాడు కాలేజీలోనే. ఈరోజు స్వామిదాసు, శ్రీనివాసరావు, వీళ్ళందరిని ఎందుకు తీసుకొచ్చాను? సొంత లిస్టుని ఎందుకు తీసుకొచ్చాను సార్? ఒకప్పుడు నేను ఈ ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు నో అన్నోళ్ళే, మా ఇంట్లో మా ఫాదరు నో అన్నవాళ్ళే, మా మదరు ఇవన్నీ ఎందుకబ్బా నీకు ఉద్యోగం చేసుకోవచ్చు కానీ నో అన్నవాళ్ళే. బట్ అయినా నేను ఎందుకు చేశాను, కమిట్మెంట్ ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే నాకు తెలుసు ఒక 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ చేసినప్పుడే నేను పెట్టేసుకున్న డ్రీమ్, ఎస్ ఈ బిజినెస్లో నేను లైఫ్ మార్చాలి, నేను ఒక్కడనే కాదు నాతో పాటు కూడా వీళ్ళ లైఫ్ కూడా మార్చాలి అని గట్టి కమిట్మెంట్ తీసుకున్నాక ఈరోజు వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చాను. అదేవిధంగా సక్సెస్ కూడా అయ్యారు. వాళ్ళ నమ్మ కూడా రాలా చాలా మంది, వాళ్ళ నమ్మ కూడా చాలా మంది రాకపోతే సొంత వాళ్ళు కాబట్టి మరి మన లిస్టే చేసాం, సక్సెస్ చేసాం. చాలా మందికి మన సొంత వాళ్ళకి మనం చేద్దామని చూస్తే వాళ్ళు మనతో పాటు కూడా ఉండరు, అదొక ప్రాబ్లం మెయిన్ ఒకటి. వాళ్ళు దీంట్లో మన లిస్ట్ని మళ్ళీ మన డౌన్లైన్కి ఇచ్చేసాం అనుకో, అక్కడ వచ్చే మిస్టేక్స్ ఏంటంటే నువ్వు 2 వైపుల టీం ఇవ్వగానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు బిజినెస్ చేయకుండా. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. 2 వైపుల టీం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి చేయలేక ఈరోజు నేను చాలా మందికి 2 వైపుల టీం ఇచ్చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళందరినీ మారుస్తున్నా. ఎందుకంటే 2 వైపుల టీం ఇచ్చిన వాళ్ళందరూ పని చేయట్లా, మళ్ళీ వాళ్ళు నా మీద ఎలిగేషన్స్, నా మీద కంప్లైంట్స్, బాబు నువ్వు వెళ్ళి పని చేయవయ్యా బాబు అంటే, 2 వైపులు నేను టీం ఇచ్చింది కాక మళ్ళీ పని చేయ బాబు అంటే మళ్ళీ నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు. అందుకే నేను మొత్తాన్ని మార్చి పడేశాను, ఒకవైపు తీసుకొచ్చేస్తాను, మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ ఆన్ఫిల్ అనుకోలో నేనే వెళ్ళి వాళ్ళకి చేస్తా అంతే. సో ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని మనం సక్సెస్ చేయాలి. సో కాబట్టి మన లిస్ట్ని కింద వాళ్ళకి 2 వైపులు ఇవ్వడం కూడా కొన్నిసార్లు ప్రమాదం. నమ్మకం ఉండాలి, అలా ఉంటేనే చేయాలి. ఈరోజు స్వామిదాస్కి చేశాను, శ్రీనివాస్ చేశాను, సంజయ్ మేడం చేశాను అంటే వీళ్ళు నా బ్రదర్స్, నా వైఫ్ కాబట్టి నేను చేశాను. అందరికి చేస్తానంటే చేశాను, అందరికి మిగతా వాళ్ళు కూడా చేశాను. చేసినా కూడా వాళ్ళు నాతో పాటు నిలబడలేకపోయారు, మీటింగ్లకి, ట్రైనింగ్లకి, ఫంక్షన్ రాలేకపోయారు. చూడండి ఒకసారి 5 సంవత్సరాల క్రితము నవంబర్ 4వ తారీఖున నేను మీలాగే సేఫ్ షాప్లో కొత్తగా చేరాను. సో ఆ రోజు ఇక మా నాన్నగారు బతికే ఉన్నాడు, ఇక్కడ కనిపిస్తున్నారా? సో ఆ రోజు నేను మాటలు ఒకసారి మీరు గమనించండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్పగా మన సక్సెస్ అసోసియేషన్ తరఫున వెన్యూ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. సో గుంటూరులోని గోరంట గ్రామంలో జరిగింది. ఈరోజు కొద్దిమందిగా స్టార్ట్అప్ అయింది. అప్పుడు నాకు 50 మంది టీము, నేను సిల్వర్ అయ్యాను. ఒక టీంలో 0 అయ్యి మానేసి 2వ టీంలో సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయ్యి 50 మంది టీంతో నేను వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. అప్పుడు వెన్యూ హాల్ ఓపెనింగ్కి ఇల్లే వచ్చారు.
అప్లైన్ కూడా రాలా ఓపెనింగ్ కి, నేనే ఓపెన్ చేశా. ఏ వ్యక్తులు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. సో మరి అంటే అప్పుడు ఏ అప్లైన్ తో పని లేకుండా పని చేసుకుని వచ్చాను స్టార్టింగ్. ఫ్యూచర్ లో ఇప్పుడు November 4th మనం స్టార్ట్ చేసాము. ఫ్యూచర్ లో మరి ఇక్కడ చాలా పెద్ద వరండా ఉంది. మరి ఇదే వ్యక్తులు అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది. ఎంతమంది వస్తారో కూడా మనకి కూడా తెలియదు. దేవుడు ఆ విధంగా దీన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. అప్పుడే చెప్పేస్తా, ఫ్యూచర్ లో ఇక్కడ ఎంతమంది వస్తారో, ఎన్ని వందల వీళ్ళందరూ ఎలాంటి పొజిషన్లో ఉంటారో మీరే చూస్తారు అని చెప్పాను. అప్పుడే చెప్పాను. మరి ఈ రోజు అటెండ్ అయిన వ్యక్తులు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళు ఏం చదువుతున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళ జాబ్ ఏది చెప్పి నెక్స్ట్ మీరు ఫ్యూచర్ లో సేఫ్ షాప్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కమిట్మెంట్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గేరా శ్రీనివాసరావు. చిన్నారావు మా తమ్ముడు. అయితే నేను 1 year క్రితం నాకు చెప్పారు ప్లాన్ ఉంది. నేను ఎందుకు రేట్ చేశానని చాలా బాధపడ్డాను. చిన్నారావు బ్యాంకాక్ విన్ అయినాక గీతా రెసిడెన్స్లో ఫంక్షన్కి పిలిచాడు మమ్మల్ని. మా తమ్ముడు పిలిస్తే ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు అంతా సేఫ్ షాప్ సంగతి అంతా విన్నాను. సేఫ్ షాప్ కంపెనీ బాగుంది. దీంట్లో వెంటనే లాగిన్ అవ్వాలని వెంటనే లాగిన్ అయ్యాను. ఇప్పుడు నా డ్రీమ్ ఒకటే 1 yearలో డైమండ్ అవ్వాలి. 1 monthలోనే యూరోప్ ప్లాన్ చేస్తున్నాను. జై షే షాప్, జై షే షాప్. మా బ్రదర్ గారా స్వామి గారిని రావాల్సి కోరుకుంటున్నాను. రండి. చూడండి, స్వామి దర్శనం మాట్లాడించడానికి ఎంతమంది ఫోర్స్ చేస్తున్నారు. మాట్లాడవయ్యా అని మా నాన్న అంటున్నాడు. నేను మా బావ నువ్వు మాట్లాడితేనే డైమండ్ అవుతా అంటున్నాడు. రండి. ఆ వీడియో తెచ్చిన స్వామి దేశే, అప్పటిదాకా ఆ వీడియో తెస్తున్నాడు. నెక్స్ట్ ఆ వీడియో వేరే స్టాప్ చేసేవాళ్ళం సరిపోయింది కాబట్టి మా నాన్న అన్నాడు, మా బ్రదర్ మాట వినలేదు అని చెప్పు అంటాడు. ఆయన ఏమో మాట్లాడితేనే డైమండ్ అవుతా అన్నాడు మా బావ. ఆయన చెప్తాడు. గుడ్ మార్నింగ్ అండి. నేను చిన్నారావు బ్రదర్ని. చిన్నారావు నాకు 6 నెలల క్రితం చెప్పాడు ఇట్లా హెల్త్ షాప్ అని. నేను ఇదంతా ఫేక్ అని చెప్పేసి నమ్మలేదండి. నమ్మకుండా 6 నెలలు వేస్ట్, టైం అంతా వేస్ట్ చేశాను. మొన్న ఈరప్పుడు కొట్టాడని చెప్పేసి గీతా రెసిడెన్స్లో ఫంక్షన్ ఉంటే పిలిచాడండి. వెళ్ళి నాకు చూశాను. అది చూసి నేనే కాదు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఇట్లా చాలా ఈ ఫీల్డ్లో ఉండి తిరుగుతుంటే నాకు కూడా మోటివేషన్ అయ్యి నేను సోమవారం జాయిన్ అయ్యానండి. సోమవారం జాయిన్ అయినాక 10 రోజులు మా తమ్ముడితో పాటు జర్నీ చేశాను. జర్నీ చేసినాక ఇప్పుడు అనిపిస్తుందండి కంపల్సరీగా సంవత్సరంలో కూడా డైమండ్ కొట్టాలని చెప్పి ట్రిప్ బ్యాంకాక్ యూరోప్ ట్రిప్ కొట్టాలని చెప్పేసి కొట్టగలుగుతున్నానండి. వెరీ గుడ్, సూపర్. జై హోసెఫ్. స్టార్టింగ్ లో ఎలా తిరిగామో చూడండి, వాళ్ళు తిప్పుకొని ఎలా తిప్పాను చూడండి. స్టార్టింగ్ లో తిరిగామో చూడండి. 2019లో ఎలా తిరిగామో చూడండి. 2019 చిన్నారావు మళ్ళీ చూస్తున్నారు. 2019లో తిరిగినట్టు మళ్ళీ తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ కొత్త టీం క్రియేట్ చేస్తున్నా. ఆల్రెడీ ఉన్న టీంలన్నీ డివైడ్ చేశాను. ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పాను. మళ్ళీ నాకు ఫ్రెషర్ నుంచి ఎలా అయితే వర్క్ చేశానో మళ్ళీ అలానే వర్క్ చేస్తున్నాను. ఆన్ ఫీల్డ్ అనుకోండికి వెళ్ళి చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అలాంటి టీం క్రియేట్ చేయాలి. నా టార్గెట్. సో నేను ఇప్పుడు గుంటూరు సిటీలో ఉన్నాను. గుంటూరు సిటీలో సుమారు ఒక 500 మందిని 3 నెలల్లో చేయాలి. అది నేను పెట్టుకున్న టార్గెట్. అందుకే గుంటూరు సిటీలో గడప గడప తిరుగుతున్నా. 2019లో నాకు సక్సెస్ లేదు కాబట్టి రచ్చ గెలిచా. అన్ని ఊర్లో గెలుచుకొని వచ్చా. ఇప్పుడు ఇంట గెలవబోతున్నా. అందరూ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. నేను ఆల్రెడీ రచ్చ గెలిచి వచ్చా. అన్ని చాలా ఏరియాలో టీం తయారు చేశా. ఇప్పుడు నా హోమ్ టౌన్లో నేను టీం తయారు చేయలేదు. దాని మీద ఫోకస్ చేస్తాను అనమాట. అప్పట్లో ఇలా తిరిగాను చూడండి. ప్రతి ఊర్లో వెళ్ళి తిరిగాను. ఈ ఫోటో హైదరాబాద్లో ఫోటో. హైదరాబాద్లో యూట్యూబ్ ద్వారా ఒకతను చేరితే అతని దగ్గరికి స్వామి దర్శనం డ్రైవింగ్ తీసుకొని వెళ్ళా. హైదరాబాద్లో ఇతను. ఇదంతా హైదరాబాద్లోనే. అతను కావాలి. కర్ణాటక వాళ్ళు. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్. ధర్నాథ్ రవి ఫస్ట్ ఇతను ఇన్కమ్ లెగ్ లో ఉండేవాడు. ఫోల్డర్ తోనే ప్లాన్ ఫస్ట్. ల్యాప్టాప్ కూడా లేదు అప్పుడు. కాలం నీతో
నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలు. ఇక చూడండి స్టార్టింగ్ చెక్స్, స్టార్టింగ్ బ్యాంకాక్ విన్ అయ్యేటప్పటికి ఇగోండి 3,000, 4,000, 10,000 ఒక 2,000 బ్యాంకాక్ విన్ అయిపోయా అప్పుడు స్టార్టింగ్. దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడి ఫస్ట్ ఫంక్షన్ ఇది, ఫస్ట్ కో ట్రైనింగ్ నేను పెట్టిన కో ట్రైనింగ్ ఫస్ట్. లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు, ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైం సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచి. సో ఈ విధంగా ఇక చూడండి స్వామిదాసు ఒక 3 నెలల పాటు ఇట్లా గడ్డంతో ఉండేవాడు, శ్రీనివాసరావు గడ్డంతో ఉండేవాడు. సో ఇలాగా వర్క్ చేస్తూ ఈరోజు హాట్ లిస్ట్ లో వాళ్ళని తీసుకొచ్చి, సో వాళ్ళ దగ్గర లిస్ట్ లేకపోయినా సరే, సో నా పర్సనల్ లిస్ట్ ఇచ్చినా సరే వర్క్ మాత్రం వాళ్ళతో చేయించాను. నేను వెళ్ళి ఆన్ఫీల్ ఆన్గౌండ్ లో వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసింది ఏం లేదు. వాళ్ళు సొంతంగా ప్లానర్ అవ్వమని చెప్పాను, ప్లానర్ అయ్యారు, సొంతంగా వెళ్ళి ఆన్ఫీల్ ఆన్గౌండ్ వచ్చేస్తున్నారు. ఈరోజు నేను జస్ట్ టీం మాత్రమే ఇచ్చాను, జస్ట్ హనుమా సార్ని, ఉపేంద్ర సార్ని, మనుషులు మాత్రం ఇచ్చాను. వాళ్ళకి వెళ్ళి వర్క్ చేసుకున్నాడు, స్వామిదాసే కష్టపడ్డాడు. ఈరోజు అలా చేసుకుంటూ రూబీ అయిపోయాడు. రూబీ నెక్స్ట్ డైమండ్ ఈ ఇయర్లోనే అవుతాడు. అలానే శ్రీనివాసరావు కూడా జస్ట్ వాసునాయకి ఇచ్చాము, వాసునాయ్ దగ్గర లతా శ్రీనివాస్ దగ్గర శ్రీకాంత్ సార్, ఇట్లా ఒక పర్సన్ దగ్గర నుంచి టీం క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు ఈరోజు సక్సెస్. సో నేను ఇలా ఒకరికి ఇచ్చానా ఇద్దరికి ఇచ్చానంటే, నాతో పాటు ఎంతమంది వచ్చారో స్టార్టింగ్లో అందరికి ఇచ్చుకుంటూ వచ్చాను, మన్నీ మధ్య కూడా ఇచ్చాను. బట్ వాళ్ళు మనుషులు ఇచ్చినా సరే, మనుషులు ఇచ్చినాక వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో ఈరోజు నాకు చుక్కలు చూపించేస్తారు మనుషులు ఇచ్చాక. సో అందుకని మనుషుల్ని ఇవ్వకూడదు, బట్ మనం హెల్ప్ చేయటం అంటే వాళ్ళకి ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ హెల్ప్ చేయాలి. సో మనం మనుషుల్ని ఇచ్చి శత్రువులను మనం తయారు చేసినట్టు అది. సో కాబట్టి రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకండి. చూడండి అలా స్టార్టింగ్ అయిన వ్యక్తుల్ని, సో 2022లో ఒక ఫంక్షన్ పెట్టాను. చూడండి ఎన్ని వందల మంది అయ్యారు అప్పటికి ఎంతమంది అయ్యారు చూడండి. అప్పటికి ఏ అప్లైన్ లేడు, నేనే అప్లైన్ అందరికి. అప్లైన్తో లేకుండానే నేను బిజినెస్ చేశాను. స్టార్టింగ్ నేనే అప్లైన్ అయిపోయి. కుదిలించినట్టే అసత్తునట్ట మొదటెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే ఆ కాలి బూటు వికట్టినాడో తడగొట్టి వేట మొదలెట్టినట్టే. సో అప్పుడు హిస్టరీ క్రియేట్ టీమ్ అని ఒక టీం పెట్టేసి పని చేస్తాం వల్ల అప్లయన్స్ ఎక్కువ మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు నాకు. అయినా కానీ ఎక్కడ తగ్గేది లేనట్టు సొంతంగా చేసుకుంటూ పోయా. సో సార్ వాళ్ళ ఫాదర్ని మనల్ని కూడా స్టేబుల్కి బిగ్ క్లాస్ ఆహ్వానించుకుంటున్నామండి. సో గారా చక్రయ్య గారు దిస్ ఫ్యామిలీ స్టేబుల్ కావాల్సిన కోరుకుంటున్నాం. సో సార్ కోసం బిగ్ క్లాస్ అండి. మ్యూజిక్ 2022 జనవరి 9 ఫంక్షన్. సో అప్పుడు అప్లైన్ లేకపోతే మా ఫాదర్ను పిలిపించి ఆయనతో కలిపి సన్మానం చేసేవాళ్ళం.
శ్రీనివాసరావు గారికి మాట్లాడే ముందు మా నాన్నగారు అనమాట, మా నాన్నగారు తమ్ముగారు కూడా ఒక మాట మాట్లాడతారు. ఒకసారి వాళ్ళకి ఇస్తున్నాను, ఒకసారి వాళ్ళ కోసం బిగ్ క్లాస్. మా నాన్నగారు కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మీరు ఒకసారి మా ఫాదర్ వైపు చూడండి. ఒకసారి శ్రీనివాసరావు గారికి మాట్లాడే ముందు మా నాన్నగారు అనమాట, మా నాన్నగారు తమ్ముగారు కూడా ఒక మాట మాట్లాడతారు. ఒకసారి వాళ్ళకి ఇస్తున్నాను, ఒకసారి వాళ్ళ కోసం బిగ్ క్లాస్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరంలో అందరూ 9వ తారీఖున ఈ ఫంక్షన్కి రావడానికి ఎంతో ఆనందకరంగా ఉంది. చాలా సంతోషం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. శ్రీనివాసరావుకి చాలా సంతోషం ఉంది. చిన్నారావు, స్వామిదాస్, శ్రీనివాసరావు ముగ్గురు నా కొడుకులే. వీళ్ళందరూ ఆన్లైన్ మార్కెటింగ్ ఆశ్చర్యకరంగా ఎదుగుదల కావడానికి మేము కంటిన్యూషన్ డైలీ ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ బాగుండాలి, అందరూ నిరుద్యోగులుగా ఉండకుండా ఉద్యోగం చేసుకున్నట్టుగా 24 గంటలు కష్టపడి పనిచేసుకుంటే దీనిలో మంచి ఆదాయం ఉందని చెప్పేసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగుండాలి. మీ అందరికీ మరి వందనాలు. సో చూడొచ్చు ఆ రోజు మా ఫాదర్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా మా బ్రదరు అంటే మా తమ్ముడు ఒక అతను ఉన్నాడు, రమేష్ అని. సో 2017లో అతను కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ ఉందన్నమాట. ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల వాళ్ళ భార్యతో గొడవాడి నైట్ ఏదో తాగిన మత్తులో బెదిరిద్దామని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. వేసుకుని ఏదో భార్య భర్తల మధ్య గొడవ అయ్యి నేను చచ్చిపోతాను, ఏదో మొత్తానికి బ్లాక్మెయిల్ చేస్తాకో ఏదో సంథింగ్ చేసి ఎంత 23 ఏళ్ళ వయసు అబ్బాయి చనిపోయాడు. సో ఆ రోజు అప్పుడు దాకా నేను వీళ్ళ గురించి ఆలోచించాల, శ్రీనివాస్ గురించి, స్వామిదాస్ గురించి, వీళ్ళ గురించి నేను థింక్ చేయాల. నేను ఎక్కడో పని చేసుకుంటూ కాలేజీలో లెక్చరర్గా చేసుకుంటూ ఎక్కడో ఉన్నాను, చుండ్రంగా కాలేజీలో ఉన్నాను. సో ఆ టైంలో నా కాడికి సో ఇది మీ తమ్ముడు ఇట్లా చనిపోయాడు అని చెప్పినాక, సో అప్పుడు నేను ఆ రోజు వచ్చినప్పుడు మా ఫాదరు మాటలు విన్నా. ఆ రోజు మా నాన్నకి ఒక మాట ఇచ్చా, చెప్పాడు. అప్పుడు ఇదే మాట అన్నాడు, ఈ స్వామిదాసు, శ్రీనివాసు వీళ్ళందరూ కరెక్ట్ లేరా, వీళ్ళు ఇట్లానే ఉన్నారు, నువ్వు అక్కడే మంచుకున్నావు, వీళ్ళని కూడా ఏదో ఒకటి చేయించిన నీకు పుణ్యం ఉండిద్ది, అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఆ రోజు నేను మా నాన్నకు చెప్పాను, సరే నాన్న నువ్వేం బాధపడకు, అంటే బాధలో ఉన్న దుఃఖంలో ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రంగం నేను చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. దేవుడు తదాస్తు అన్నాడు. నేను వాళ్ళని ఎలా కాలేజీలో ఏదైనా బస్సు డ్రైవర్గా పెడదామా, అట్లా పెడదామా, ఎట్లా పెడదామా థింక్ చేస్తే వాళ్ళు దేనికి రానంటున్నారు. అప్పటి నుంచి నేను వాళ్ళ మీద ఫోకస్ పెడుతూ వస్తున్నా, వాళ్ళని ఏదో ఒక సెట్ చేయాలని అట్లా 1 year ప్రయత్నం చేస్తున్న టైంలో సేఫ్ షాప్ నాకు ఆడ రావటం. సేఫ్ షాప్ వచ్చినాక నాకు ఇదే మంచి లైఫ్ రా బాబు. సో దీని ద్వారా నేను సక్సెస్ అవడంతో పాటు వీళ్ళని కూడా సక్సెస్ చేయొచ్చు అని నేను ప్లాన్ చేసేసుకున్నాను. ఈరోజు నేను సేఫ్ షాప్లో ఇంత పిచ్చిగా చేయడం గల కారణంలో ఇది ఒకటి అనమాట. సో నేను ఎవరిని సక్సెస్ చేయాలనుకుంటున్నానో వాళ్ళని చేయడానికి నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నా నేను ఇవ్వడానికి నా దగ్గర శక్తి సరిపోదు. బట్ నా దగ్గర ఉన్న అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చేయచ్చు అని ఆ రోజు ఫిక్స్ అయిపోయాను. సో అందుకనే చాలామంది డైమండ్స్లో కూడా వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు డైమండ్స్ కాలేదు, ఎవరికి చాలామంది అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉన్న వాళ్ళలో. బట్ గ్యారా చిన్నారావు ఫ్యామిలీలో ఇంతమంది డైమండ్స్ అవుతున్నారంటే నేను ఆల్రెడీ మైండ్లో డ్రీమ్ పెట్టేసుకున్నాను. వీళ్ళు మాత్రమే నా ఫ్యామిలీ అనుకోకుండా నేను వచ్చిన వాళ్ళందరూ నా ఫ్యామిలీ అనుకుని కూడా చేశాను. బట్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయకపోవడం అది నా తప్పు కాదు. నేనైతే 24 గంటలు నేను వర్క్లో ఉంటాను. నేను కొంతమందికి టీం ఇచ్చి నేను పని చేస్తుంటే వాళ్ళ ఇంట్లో కూర్చునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మరి నేను ఎంకరేజ్మెంట్ చేయాలా? చేయొచ్చు. అది చెప్పండి సార్. నేను వెళ్ళి వర్క్ చేస్తా ఉంటే వాళ్ళ ఇళ్ళలో కూర్చుంటే అది కరెక్టా?
అలాంటి వాళ్ళకి నేను 2 వైపుల టీం ఇవ్వాలా? చెప్పండి. నో మా గురుజీ. నేను నేను వాళ్ళ జీవితాలు నాశనం చేసినట్టే. ఇప్పుడు గడ్డం సురేష్ అని మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, వేరే వాళ్ళ కింద చేర్పించాను. అతను నిన్న మాట్లాడిన మాటలకు నాకు చాలా బాధ అనిపించింది. చిన్న అనవసరంగా నువ్వు వాళ్ళని నమ్మి నన్ను అక్కడ చేర్పించావు. నిన్ను నమ్మి కదా వచ్చింది నేను. నీకోసం కదా వచ్చింది. నువ్వు చెప్పేవారు కదా వచ్చింది అంటే నా కోసం అంటే 2018, 19లో ఆ వేరే టీంలో ఉన్నప్పుడు చేరాడు. అప్పుడు లాస్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న రెండు సార్లు, ఒకసారి 18,000, ఇంకోసారి 15,000, అంతా 30,000, 35,000 డబ్బులు వడ్డీకి తెచ్చుకొని చేరాడు. నేనేమో ఒకళ్ళని నమ్మి వాళ్ళ కింద చేరితే వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోతే ఆ వ్యక్తి జీవితం ఎవరు నిలపాలి? చెప్పండి. ఆ వ్యక్తికి న్యాయం చేసినట్టయితే నేను. సో నేను అందుకనే 2 వైపులా టీం ఇచ్చి పొరపాటు చేశారా బాబు. కొంతమందికి ఇచ్చి పొరపాటు చేసిన వాళ్ళందరూ మొత్తం 20 ఐడీలు మొత్తం మార్చేసి 20 ఐడీస్ మొత్తం ఒకళ్ళ కింద చేశాను. వాళ్ళందరినీ సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే నా అజెండాగా పెట్టుకున్నాను. సో మరి గురించి మరి మాకు రారా మీరు అంటే మీ అందరు పెద్దోళ్ళు అయిపోయారు. చిన్నపిల్లలు అప్పుడే మీకు ఏదైనా పెట్టాలన్నా ఆల్రెడీ మీ పైన అప్లయన్స్ ఉన్నారు. మీకు ప్రతి ఒక్కరికి అప్లయన్స్ ఇప్పుడు అందుకే స్వామిదాస్ టీంలో 7 బ్యాచ్లు డివైడ్ చేసి 5 బ్యాచ్లు డివైడ్ చేసి 5 జూములు జరుగుతున్నాయి. వాళ్ళ జూముకి నేను వెళ్ళను కూడా వెళ్ళను. మీ జూమ్ కూడా కొద్ది రోజుల పాటు మీకు ఈ 2 నెలల పాటు మీకు పూర్తి గైడ్లైన్స్ ఇస్తాను. తర్వాత నుంచి జూమ్స్ వైజ్గా డివైడ్ చేస్తాను. మీరు కూడా ఎదగాలి. మీరు కూడా మీ టీం కేర్ తీసుకోవాలి. సో నేను కొద్దిమందికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాత్రం ఒక్కొక్కరిని డెవలప్ చేయడము, ఒక స్టేజ్కి తీసుకురావడము, ఒక టోపాజ్ దాకా తీసుకొస్తాను. ఒక్కొక్కరిని టోపాజ్ నుంచి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు శ్రీనివాసరావు టోపాజ్ అయ్యాడు, ఆయన టీం ఆయన బాధ్యత చేయను. సో గోపిశ్రీ మేడం టోపాజ్ అయ్యారు, ఆయన బాధ్యత చెప్పాను. స్వామిదాస్ ఎమరాల్డ్ అయిపోయాడు, అతనికి మొత్తం వాళ్ళ ముగ్గురికి బాధ్యతలు అప్పచెప్పాను. ఇక్కడ లీనా మేడం టోపాజ్ అయిపోయింది. సో లీనా మేడం కూడా ఈ 2 నెలల తర్వాత ఆమె కూడా జూమ్ బాధ్యత చెప్తాను. సో నేనైతే ఆన్ఫీల్డ్ అనుకోవడంలో ప్లాన్లకి ఫాలోఅప్కి అందరికి రాలేదు, కానీ ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లకి అయితే నేను వస్తాను అంత చోట్లకి. ఓకే, కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఒక డైమండ్ పొజిషన్కి వచ్చి కూడా ఆన్ఫీల్డ్ గ్రౌండ్లో వెళ్ళి చేస్తానంటే అది ఎందుకోసం చేస్తానంటే నమ్ముకొని వచ్చిన వాళ్ళని మోసం చేయకూడదు. నమ్మి వచ్చిన వాళ్ళని సక్సెస్ చేయాలి. ఎస్ఆర్నో మమ్మల్ని నమ్ముకొని దుర్గానే ఒక చెల్లి వచ్చింది. ఆమెను సక్సెస్ చేయడానికి నేను మా మిస్సెస్ ఇద్దరం కమిట్మెంట్ తీసుకున్నాం. ఉద్యోగం కూడా మానుకుంది. అలాంటి వ్యక్తికి మేము ఆన్ఫీల్డ్ అనుకోవడంలో వాళ్ళ అప్లయన్స్ ఎవరు లేరు, మేమే వెళ్ళి చేయాలి, చేస్తాం కూడా. అట్లానే మీరు కూడా ఒక లెవెల్కి వచ్చి ఉన్నారు. ఒక్కొక్కళ్ళు సిల్వర్ అయ్యారు, ప్లాటినం అయ్యారు, గోల్డ్ అయ్యారు, పెర్ల్ అయ్యారు. నమ్ముకొని వచ్చిన వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి సార్. నమ్ముకొని వచ్చిన వాళ్ళకి వెళ్ళి సహాయం చేయండి. అదేది గురించి మేము కూడా నమ్ముకొని వచ్చాం, మేము గోల్డ్ అయ్యాం, మీరు వచ్చి మాకు చేయాలంటే ఎట్లా చేస్తాం? 1 సంవత్సరం పిల్లడికి ముడ్డు కడుగుతారు, 2 సంవత్సరాలు కడుగుతారు, 10 ఏళ్ళు వచ్చినాక అదే పిల్లలు చేస్తారా? చండాలం ఉండిద్ది. ఒక లెవెల్కి వచ్చినాక, ప్లాటినం వచ్చినాక మీరే బాధ్యత తీసుకుని మీ టీం కేర్ తీసుకోవాలి. ప్లాటినం అంటే ఆల్మోస్ట్ 150 టీం, అంత దాకా మీరే. మీకంటే కొంతమందికి రెస్పాన్సిబుల్ టీమ్స్ అసలు ఒకవైపు చేసే పని లేదు, రెండో వైపు చేసుకోవడమే. వెళ్ళి వర్క్ చేసుకోండి, ఖచ్చితంగా మీ అందరూ కూడా సక్సెస్ అయిపోతారు. నేను మళ్ళీ 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 బల్లగురించి చెప్తున్నాను, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ఆల్వేస్ రెడీగా ఉన్నాను. మీకు ట్రైనింగ్లు ఇవ్వడానికి, మీకు వచ్చి భరోసా ఇవ్వడానికి. ఈ బిజినెస్ గురించి ఎవడైనా కాదు అంటే, ఫేక్ అంటే ₹1,00,000 ఛాలెంజ్ నాది, అది ఎవరికైనా సరే. ఎస్ఆర్నో, ఎందుకంటే ఈ బిజినెస్ అంతా డేర్ అండ్ డాషింగ్ బిజినెస్ కాబట్టి ధైర్యంగా వెళ్ళి చేయండి. రాంగ్ కమిట్మెంట్లా మాత్రం ఇవ్వద్దు. నువ్వు పని చేయకుండా ఊరకనే డబ్బులు వస్తాయి, నేనే వచ్చి డబ్బులు వచ్చేట్టు చేస్తాను, నువ్వు ఇంట్లో కూర్చో అని ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు. నేను ఒక వైపు చేస్తాను, ఇంకో వైపు చేసుకొని కమిట్మెంట్లు ఇవ్వద్దు. ఎస్ఆర్నో, వాళ్ళకి ఎటువంటి రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకుండా తీసుకురండి. 4 ఏళ్ళు కష్టపడితే లైఫ్ మారిద్దని చెప్పి చేయండి. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మార్చేలాగా మీరు ముందు ఉండి మీకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకోండి, మీకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేసుకోండి. అలా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హోసేఫ్ షాప్. మరి ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకొని లిస్ట్ తీయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్నో, రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఎస్ఆర్నో,
ఆల్ ది బెస్ట్ గా ఖచ్చితంగా చేసి నిరూపించాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. సో కొంతమంది